దివ్యమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు కూడా దేవుడు నాకు మంచి భాగ్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఈ విధంగా మీ సంఘంలో వాక్యం చెప్పడానికి అమ్మగారు ఇచ్చిన బాధ్యతను బట్టి సంఘ విశ్వాసాలను బట్టి వందనాలు. అయితే నిన్నటి దినమందు మనం ఏ వాక్యాన్ని విన్నాం? ఎవరు చెప్తారు? అమ్మ ఒక్కరు చెప్పండి. సమయోచితమైన సహాయం నేను చెప్పానా? అన్ని అబద్ధాలు చెప్తున్నాను. నేను సమయోచితమైన అది 4:16 కదా, ఏది ఎబ్రీలకు రాసిన పత్రిక. అట్లా కాదు, నేను మీతో చెప్పిన వాక్యం ఏంటంటే, యాకోబు నేను నీకు ఏం చేస్తాను? తోడై ఉంటాను, సహాయం చేస్తాను, బలపరుస్తాను. అవి మనం మెయిన్ అందులో నుంచి ఒక చిన్న పాయింట్ తీసుకున్నాం. ఏంటంటే, అసలు దేవుడు గనక మనిషికి సహాయం చేయడం మొదలు పెడితే ఎలా ఉంటుందబ్బా అనే దాని మీదే నిన్న మనము ఆలోచన చేసాం. అప్పుడు సహాయము అనే దాంట్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుడు చేసే సహాయం మనుషులు చేసే సహాయం రెండు ఒకటి కాదు, ఎప్పటికీ కాదు. ఆయన చేసే సహాయం ఆశ్చర్యకరమైన సహాయం అని చెప్పాను. నీకు సహాయం చేయడానికి మామూలుగా వస్తాడు ఆయన. ఎలా వస్తాడు ఆయన? ఆకాశ వాహనుడై వస్తాడు అనేది మనం చదివాం. సరే, ఎంతో చక్కటి వాక్య భాగం అని నేను భావిస్తున్నాను. ప్రభు దాంట్లో నుంచి నాకు ఎన్నో విషయాలు నేర్పాడు. నిన్న అందులో చెప్పిన వాక్యం మంచిగానే చెప్పుకున్నాం, కానీ ఇంకా 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 ఉందబ్బా, అంత ప్రత్యేకమైన సత్యము దాంట్లో ఉంది. అది దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక వాక్య భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. అందరికీ తెలిసిన వాక్య భాగమే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ఇంచుమించుగా ఈ వాక్యం తెలియని వాళ్ళు ఉండరు, ఈ వాక్యం మీద వర్తమానం వినని వాళ్ళు కూడా ఉండరు. ఇంచుమించుగా ఈ వాక్యం అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. చూస్తారమ్మా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సరే, ఇప్పుడు ఇందులో చాలా పటిష్టమైన ఒక మాట. అమ్మా, మనము మందిరానికి వచ్చేది దేనికి అని ఒకటి ఆలోచన పెట్టుకోండి. బైబిల్ వాక్యాల్లో మార్కు సువార్త 11వ వచనంలో ఆయన మనం ఎవరైనా మందిరానికి వస్తేనట వచ్చిన వారందరినీ ఆయన చూస్తూ ఉంటాడట. ఎవరు ఎట్లా ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏంటి, వాళ్ళు అలా కన్నీళ్ళు గారవడానికి కారణం ఏంటి వాళ్ళ బాధలు ఏంటి, ఇవి పట్టించుకునేవాడిగా అందులోనే తిరుగుతూ ఉంటాడు. అది చాలా అద్భుతమైన ఒక విషయం. కానీ బైబిల్లో ఇక్కడ మాట్లాడే మాట ఏమొచ్చిందంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. సరే, మరి హృదయం శుద్ధిగా లేదనుకోండి, అప్పుడు ఎవరిని చూస్తారు? ఆలోచన చేయండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. మరి హృదయ శుద్ధి లేకపోతే దేవుణ్ణి చూడరు అనేది సంగతి అలా పక్కన పెడదాం. అప్పుడు వాళ్ళకు కూడా ఏం కనిపిస్తుంది అంటారు? ఏదో ఏమంటారు, పచ్చగలగాడికి ప్రపంచమంతా అలా ఉంటుంది. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే, దేవుణ్ణి రుచి చూడకపోతే మనకి ఏమీ అర్థం కాదు. అది బైబిల్ వాక్యాలు 34:8 కదా మనం చదువుతాం కీర్తనలో. యెహోవా ఉత్తముడని ఏం చేయాలట? రుచి చూచి తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు ఈరోజు వాక్యంలో పటిష్టమైన మాట ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు. అప్పుడు అందులో ఒక పాయింట్ చూడండి, వాళ్ళు ఎవరబ్బా అంటే, హృదయ శుద్ధి గలవారు మొట్టమొదట వాళ్ళు ఆశీర్వదించబడిన వారు. ధన్యులు అంటే అర్థం ఏంటంటే సంతోషంగా ఉంటారు, రెండవది ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ రెండు పదాలు అందులో ఉన్నాయి. వాళ్ళకే ఆ పాయింట్ ఇచ్చాడనమాట, ధన్యులు. సరే, ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని అన్నారు కదా. ఆలోచన చేయండి, హృదయ శుద్ధి గలవారు అనేది ఆలోచన చేస్తే ఇంచుమించుగా అందరూ ఎలా ఉంటారంటే, బాహ్యంగా మనం చాలా బాగా కనబడాలని దానికి తగిన ఖర్చు ఇంత అంత కాదు కదా. ఎంత ఖర్చు పెడతామండి మనం బాహ్యంగా బాగుండాలని, చక్కగా కనబడాలని, ఇంకో రకంగానే ఎన్నెన్ని. ఇప్పుడు ఎక్కువ డబ్బంతా కూడా ఎక్కువ దేనికి ఖర్చు పెడుతున్నామంటే, మేకప్ కోసమో లేకపోతే ఇంకా సోకు కోసమో, ఏదో అబ్బా. ఎందుకు అబ్బా అంటే ఏం లేదు, మరి వాళ్ళని వాళ్ళే చూసుకోవాలనా, లేకపోతే వాళ్ళని ఎవరైనా చూడాలనా, ఎలానో ఉంటుందబ్బా. చాలా రకాలు ఉంటాయి ఇందులో.
కానీ నేనేమంటానంటే బైబిల్ వాక్యాలు చెప్తున్నాయి, నీ జీవితంలో ఎప్పుడైనా దేవుణ్ణి చూడాలని నీకు ఆశ ఉందా? ఆలోచన చేద్దాం. ఎందుకు? దేవుడు ఇప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారంటే నీకు అస్సలు సంగతి అర్థమైతే కనుక లోకంలో ఎన్నున్నా నీ లోపల దేవుడు ఉంటే నీ అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉంటాడా? లోకంలో ఎన్నున్నా, ఏమంటే అందచందాలెన్నున్నా, అందములపై కూర్చున్నా, సుందరుడగు యేసు లేక ఉన్నా, సుందరుడగు యేసు లేక ఉన్నా, ఏది ఉన్నా అది సున్నా, మనులు మాణిక్యములున్నా, మేడమేదులు అంటే ఎన్నున్నా ఎవరు ఉండాలంటారు ఇప్పుడు మనలో? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదివితే, లోకములో ఉన్నవాని కన్నా మనలో ఉన్నవాడు ఎవరమ్మా ఆయన? అప్పుడు గొప్పవాడంటే ఏంటబ్బా పేరు అలా పెట్టారు ఏంటండి? గొప్పవాడు అంటే ఎలాగ పోల్చాలో నాకైతే ఆ పదం అక్కడ సూట్ అయ్యిందా? ఇంకా ఖరీదైన పదం అక్కడ పెట్టాలి. ఎందుచేత అంటే ఇంకా ఆయన కన్నా గొప్ప వాళ్ళు ఉండరు అండి. అలాంటి గొప్ప దేవుడబ్బా. అప్పుడు నేను అంటాను, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని అంటే ఒక్క చిన్న పాయింట్ అర్థం చేసుకోండి. అసలు నీలో దేవుడు అంటూ ఉన్నాడు అంటే ఏ బేసిక్లో ఉంటాడో తెలుసా? నీ హృదయం శుభ్రంగా ఉంటేనే. అర్థం చేసుకోవాలి. హృదయం శుభ్రంగా లేని రోజున అప్పుడు దేవుడు ఉంటాడు అంటే అది నిజం కాకపోవచ్చేమో అని అనుకుంటాను. మీకు తెలుసా, కొన్ని కొత్త బళ్ళు కొంటారు, ఏమండి బళ్ళు కొంటారు. బళ్ళు ఒకవేళ కొత్త బళ్ళు అనగానే దానికి ఎట్లాగైనా ఒక 5 సంవత్సరాలు భలే గొడవ లేకుండా నడిచేస్తుంది, అన్నీ బాగుంటాయి అని అనుకుంటాం కదా. అట్లాగా. కానీ ఇంకొక మాట మీకు తెలుసా, ఏమండి ఒకవేళ బండి బోరుకు వచ్చింది అనుకో, అప్పుడు ఎలాగా దాన్ని తీసుకెళ్ళి మెకానిక్ ఇచ్చి దాన్ని నానా ఇది చేసి హంగామా చేసి మళ్ళీ అది కొద్ది కాలం పనిచేసేటట్టు చేస్తారు. ఇప్పుడు నేను అంటాను, హృదయమే గనక శుభ్రంగా లేదనుకోండి, అప్పుడు మాటలు తేడా ఉంటాయి ఒకటి, అప్పుడు వాళ్ళకి వేరేవి కనిపిస్తాయి 2. ఇంకా చెప్తున్నాను, వాళ్ళు ఇంచుమించుగా అది ఎంత ఎలాగనాలంటే కల్తీ ఉంటుంది చూసారా? పేరుకి నోరు మాట్లాడుతూ ఉన్న నొసళ్ళు ఎక్కిరిస్తున్నట్టు ఉంటుంది చూడండి. లోపల ఒకటి పెట్టుకుంటారు, బయట ఒకటి మాట్లాడతారు. అప్పుడు హృదయం శుభ్రం లేకపోవడం వలన మనిషి మొట్టమొదట వాడు బోరుకు వచ్చాడనమాట. బండి ఎక్కడికి వెళ్ళింది? బోరుకి వెళ్ళింది అంటారు చూడండి. రిపేర్ ఉంది ఆడికి, రిపేర్ అవుతుంది, ఇప్పుడు ఆడికి అవ్వాలి. అలా లేకపోతే ఏమండి ఇప్పుడు చూడు సార్, బైబిల్లో ఎలా ఉందంటే మనము హృదయ శుద్ధి గలవారిగా ఉండడానికి ఒక్కటే రీజను, సర్వశక్తి కలిగిన మహిమ కలిగిన దేవాది దేవుడు, ఏమంటే శక్తిమంతుడైన దేవుడు మనలో నివసించడానికి ఆయన కోరుకునే స్థానం ఏమిటంటే హృదయం లోపల ఉండాలి అని ఆయనకు ఆశ ఉంది. దేవుడు 3 చోట్ల ఉంటాడట. ఒకటి ఏమండి పరలోకంలో ఉంటాడు, రెండవది పరిశుద్ధమైన మందిరంలో ఉంటాడు, మూడవది ఏమండి మానవుని యొక్క పరిశుద్ధమైన హృదయములో ఆయన ఉంటాడు. ఈ 3 చోట్లే ఆయన ఉండేది. ఇంక ఎక్కడెక్కడో ఉన్నాడు అని, అదిగో గోడలో ఉన్నాడు, ఆ మైక్ సెట్లో ఉన్నాడు, అవన్నీ కథలు చెప్పండి. అలాగా అవి అంత అవసరమే లేదు అందులో ఉండడానికి. ఆయన చాలామంది అలా మాట్లాడుతూ ఉంటారు. సరే, నాకైతే అర్థమైంది ఏంటంటే హృదయ శుద్ధి గలవారిలో ఇప్పుడు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఎవరు ఉండాలి? అప్పుడు దేవుడు ఉంటే ఊరికే ఉండడు. మరి మీకు అర్థమైతే కనుక ఆలోచన చేయండి. దేవుడు ఏమంటే మీ లోపలికి ఆయన వచ్చి ఉండాలి అనేది 7 రకాలుగా ఉంది. అందులో ఒక్కటేంటంటే వాక్య రూపంలో ఆయన ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగానే మనం చదివితే ఆయన వాక్య రూపంలో మనందరిలో చొచ్చుకొని ఉండాలని ఆయనకు ఆశ. అప్పుడు చూడు సార్, బైబిల్ వాక్యాల్లో లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఏం చదువుతామంటే, వాక్యమే గనుక ఒక మనిషిలో ఉంటే దేవుడు అతనిలో ఉంటున్నాడు గనుక ఇప్పుడు సైతాను అతనిలో పని చేయాలంటే వల్ల పడక వాడేం చేస్తాడో తెలుసా? మీరు నేను రక్షించబడకుండులాగున ఏం చేయాలనుకుంటాడు? వాడు వచ్చి, సైతాను వచ్చి ఏం చేయాలనుకున్నాడు? మనలో విత్తబడిన వాక్యాన్ని ఏదో రకంగా బయటకు లాగేస్తాడట. చూసారా?
అప్పుడు మనిషి లోపల కనుక వాక్యం లేకపోతే అప్పుడు వాడి జీవితం ఏమవుతుంది? ఏమండి, ఇప్పుడు నేను అంటున్నాను దేవుడు 7 రకాలుగా మన లోపల చొచ్చుకొని ఉంటాడు అంటే అది మీకు ఎలాగ అర్థమవుతుంది? ఒక్కటే చూడండి, ఇప్పుడు వాక్య రూపంలో అది మనం బైబిల్ వాక్యాల్లో 13వ అధ్యాయం 19వ వచనం మత్తయి సువార్తలో కూడా చదువుతాం. ఈ దుష్టుడు చేసే పని ఏంటంటే వాక్యం ఉంటే వీళ్ళల్లో ఇక ఆ వాక్యానికి సంబంధమైన దేవుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు కాబట్టి ముందు వీళ్ళ లోపల ఏముంచకూడదు అనుకుంటాడు వాడు? వాక్యాన్ని తీసేయాలి. అర్థమవుతుందా? సరే, ఇంకెలా ఉంటాడు అనేది మీరు పాయింట్లు రాసుకుంటేనే మంచిదేమో. ఎందుచేత అంటే దేవుడు మన లోపల భలే అద్భుతంగా మన లోపల ఆయన ఉండాలని చాలా ఆశపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేద్దామబ్బా. ఎంతో ప్రత్యేకమైన విషయం ఏంటంటే దేవుడు మనలో ఉంటే మన ముఖాలు చిట్లించినట్టుగానో కోపంగానో ఇంకో రకంగానో ఉండేటట్టు ఉండం. ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను వాక్యం లోపలికి వెళ్ళడానికి ముందుగా కాస్త ఇంట్రడక్షన్ పాయింట్స్లో ఏంటంటే మొట్టమొదట నువ్వెవరివైనా నీ లోపల యేసు ప్రభువు ఉండాలి కాబట్టి అప్పుడు మనలో ఉండాలి అంటే నా శరీరము, నా ప్రాణము, నా దేహంలో ఆయన ఉండడం ఆయనకి ఇష్టమే. ఎందుకంటే మనము దేవుని ఆలయంగా ఉండాలని 1 కొరింథీ 3:16 ప్రకారంగా కూడా మనం చదువుతాం. బట్ యాక్చువల్లీ దేవుడు మన లోపల ఉండి ఆయన రాజ్యం ఏలాలి, పాలన చేయాలి అంటే అది ఖచ్చితంగా మన హృదయమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు బైబిల్ వాక్యాల్లో 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాశాడబ్బా? ఏమని రాశాడు అని అంటే చాలా చక్కటి వాక్యం ఉందండి. అందులో ఎట్లా రాస్తున్నాడు చూస్తారా? 16:7వ వచనంలో హృదయాన్ని దేవుడు ఏం చేస్తాడట? చూచేవాడు అని రాశాడు. ఏమి రాశాడమ్మా? చదవండి అమ్మా, చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ చెప్పాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. లక్ష్య పెట్టొద్దు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు గాని పైరూపాన్ని ఇప్పుడు మనుషులందరూ చూసేది ఏంటంటే ఎర్రగా ఉన్నాడా, బుర్రగా ఉన్నాడా, పొట్టుగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, డబ్బు ఉన్నవాడా లేదా పేదోడా, అబ్బో ఏమి లెక్కలేస్తారండి బాబు. అందరికీ ఇదేదో మరి ఏమన్నా అలాగా ఆ విధమైన అంచనాలు వేస్తూనే ఉంటారు. కానీ ఏమో బైబిల్లో మాత్రం చూడండి సార్ ఎట్లా అంటాడంటే అలాంటి భారీ మనిషి రాగానే ఈడొక్కడే దేవుడికి నచ్చాడు అన్నట్టుగా సమూయేలు గారు కూడా అనుకున్నాడట. దేవుడు చూశాడు, ఏంది సమూయేలు నువ్వు ఇలాగ ఆలోచన చేస్తున్నావు, ఇతను నేను కోరుకోవడం ఏంటి, తీసి పక్కన పెట్టాను, ఇంకొకటి వస్తే పక్కన పెట్టా అన్నాడు. ప్రభువా ఇతనికి ఉన్న పిల్లలందరూ ఇంతే అని అనుకుంటున్నారంటే ఆఖరికి సమూయేలు గారు ఆ ఇంటి ఆయన అడిగాడు, అయ్యా నీకున్న పిల్లలు ఇంతమందేనా అంటే, సార్ ఇంకొకడు కూడా ఉన్నాడు కానండి. అప్పుడు ఏదో చెప్తున్నాడు, చాలా దూరంలో ఉన్నాడు, ఆ అబ్బాయి పెద్ద అవసరమైనడు కాదు, ఆ బుర్ర లేదు, చదువు లేదు, అది లేదు, ఇది లేదు, ఏ లెక్కలు చదివి ఉంటాడు. ఇంక ఇవన్నీ కథ తర్వాత చెప్తారు కానీ ముందు ఆ అబ్బాయిని తీసుకురండి అన్నారు. అని అంటే సరే తీసుకొస్తాం, ఈ మధ్యలో భోజనం చేయండి అంటాడు. భోజనమా ఇంకేమన్నా ఏం మాట్లాడుతున్నారయ్యా, పక్కన పెట్టి భోజనం, ముందు ఆయన్ని తీసుకురండి అన్నారు. అప్పుడు అతన్ని తీసుకొస్తూ ఉంటే సమూయేలు గారు ఇంకా అలా కూర్చొని ఉన్నాడు. ఈ మధ్యలో దేవుడు చూడండి అతన్ని ఎలా తీసుకొస్తున్నారో, ఏమేమి చెప్పి అన్నీ చూసి ఇంచుమించుగా గుమ్మం దగ్గరికి వచ్చేటప్పటికి సమూయేలు గారు ఇక్కడ ఉంటే నువ్వు కూర్చొని ఉన్నావు, కాస్త నిలబడు, వచ్చేది ఎవరో తెలుసా అని అతను చూపించి, ఇదిగో ఇతడు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, ఇతడిని నేను కోరుకున్నాను అంటే. అప్పుడు మీరు ఆలోచన చేయండి, ఇందులో ఏమన్నా ఆలోచన చేస్తే ఎవరైనా సరే ముందు ఎవరిని సెలక్షన్ చేసుకుంటారంటే ఈ దావీదు గారికి ఉన్న అన్నలు అందరూ కూడా చాలా హేమాహేమిల్లాగా ఉన్నారు. కానీ దేవుడు చూసారా ఏమంటే ఎవరిని కోరుకున్నాడట? అప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ప్రతి వాని హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. అమ్మ మన లోపల యేసయ్య ఉండాలనే ఉద్దేశంతో మందిరానికి వస్తున్నామా, లేదా ఎవరైనా మనల్ని గుర్తించాలని వస్తున్నామా, లేదా ఏముంది క్రైస్తవులు అందరూ కాస్త సమాధానంగా ఉంటారు, యథార్థంగా ఉంటారు, వాళ్ళతో పాటు కలిసి మెలిసి ఉంటే చాలులే అలాగ అనుకుంటున్నామా? నేనేమనుకుంటానంటే ఖచ్చితంగా మన లోపల యేసయ్య ఉండాలి, అందుకోసమే మందిరానికి రావాలి. దేవునికి స్తోత్రం. చెప్పరా అందరూ చెప్పరా?
ఎవరు ఉండాలి మన లోపల? ఎలాగ, ఎంత ఉండాలి? చాలా ఉన్నతంగా ఆయన ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఆలోచన చేద్దాం. ఇందులో మనం చదవగలిగింది ఏంటంటే దేవుడు హృదయాన్ని చూస్తాడు. అప్పుడు హృదయము అంటే మీరేమనుకుంటున్నారు? నేను హృదయం మీద దగ్గరగా 300 ప్రసంగాలు చెబుతూ ఇది బహుశా 301వ ప్రసంగం అయి ఉంటుంది. నా దగ్గర అంత బంచ్ ఉంటుంది ఇలాగా. హృదయం, ఆ దేవుడు దాన్ని ఏమన్నాడు, ఎందుకన్నాడు, హృదయాన్ని దేవుడు అంత ఇష్టపడ్డానికి కారణం ఏమిటని చెబుతూ ఉంటే ఇది 300కి 1 అని అనుకోవాలి. ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే పాజిటివ్ హృదయం వేరే, నెగిటివ్ హృదయము వేరే. అప్పుడు హృదయము అనగానే దాని గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ ఈరోజు ఇంచుమించుగా మీకు నాకు తెలిసిన ఒక హృదయం అంటూ ఉంది. అంటే అందరికీ హృదయం అని ఉంది అనేది అంటారు కదా, అది ఎక్కడ ఉంటుందో తెలుసా? పోనీ ఏమండి, హృదయం ఎక్కడ ఉంటుందో తెలుసా? అలాగైనా మనం ఆలోచన చేస్తే ఎక్కడ ఉంటుంది అది? ఎక్కడ? అదేంటి అలా చూస్తారేంటండి బాబు, గొడ్ల గుబులాగా? ఏంటంటే హృదయం అంటే ఏంటి? తెలుగు బైబిల్లో మన వీటి మీద వెళ్ళాలి. బైబిల్ అందుకే ఎక్కువ చదవాలి. సరే, నాకు ఒక్కటి అర్థమైంది ఏంటంటే ఇప్పుడు 16:7 ప్రకారంగా మానవ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. అబ్బాబా ఏంటండి? అది ఓకే. ఇప్పుడు హృదయము అనే దాంట్లో అయినోళ్ళకేమో ఏ కంచం, కానోళ్ళకి అంటే అదేమంటారు? అదొక హృదయం అంటే మీరు నమ్ముతారో నమ్మరు? అది హృదయమే. అక్కడ కనిపించట్లేదు హృదయం, కానీ నువ్వు పెట్టే తిండి దగ్గర తెలిసిపోతుంది, అక్కడ తెలిసిపోతుంది. సరే, అంటే ఎట్టాగంటే హృదయము అని అనగా ఫీలింగ్స్ అనే మాట ఒకటి మర్చిపోకూడదు. మన లోపల పుట్టే ఆలోచనలు ఉంటాయి చూసారా, ఆ వ్యవస్థ ఉంటుంది. అది ఎక్కడ ప్రారంభం అవుద్ది? దాని మీద దేవునికి చాలా ఆలోచన. ఎట్లా ఆలోచన చేస్తున్నాడు వీడు? ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీ దగ్గరికి నేను వాక్యం తీసుకొస్తే నేను నా ప్లేస్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాను. ప్రభువా, వాక్యం ఎంత ఖరీదైన వాక్యం, ఈ వాక్యం జుంటు తేనెలు కన్నా విలువైంది అంటున్నారు. చెప్పే దమ్ము లేక ఊరికే పేజీలు తిరిగేస్తున్నాం, కానీ అట్లా కాదయ్యా, ఎంత గొప్పోడువయ్యా నువ్వు, నిన్ను వివరించే ఆ భాగ్యం మనస్ఫూర్తిగా నాకు ఆశ ఉంది, ఆ అభిషేకం నాకు ఇవ్వండి అని అడుగుతాం. అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు? అరే వీడు నిజంగా నా కోసం కష్టపడతాను అని అంటున్నాడు కనుక అప్పుడు నాకు ఆయన ఏది తగిన రెవల్యూషన్ అంటే ఒక ప్రత్యక్షత, లేకపోతే ఒక ప్రత్యేకమైన రహస్యాన్ని రిలీజ్ చేసినట్టుగా నాకు రివీల్ చేస్తాడు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే అర్థమైందో ఇక చూడు సార్, లేచి గంతులు ఇయ్యాలి అన్నంత ధైర్యం వచ్చేస్తుంది. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు హృదయం అనే దాని మీద మొట్టమొదట నువ్వు ఎవరివైనా కూడా ఎప్పటి నుంచి చూస్తున్నాడో నీ హృదయాన్ని అనేది ఈరోజు ప్రశ్న వేసుకో. అర్థమైందా? పెట్టే దగ్గర, మాట్లాడే దగ్గర, అంటే ఎవరి దగ్గర అయినా ఒకవేళ మనం అందరూ ఉన్నప్పుడు అయ్యగారండి అనడం, ఎవరు లేనప్పుడు పేరెట్టి పిలవడం, జోకులు అంతే. ఎంత చెత్తగాళ్ళు తయారయ్యారు అనుకుంటున్నారు. ఇప్పుడు అందరూ ఉంటే ఒకలా మరీ ఓవర్ యాక్షన్ చేసేస్తాం 70mm లాగా. ఎవరు లేనప్పుడు మాత్రం ఇప్పుడు నేను ఏం జోక్ చేసినా ఆవిడేమంటాడట, ఇవన్నీ అయ్యో సరదాగా చూస్తూ ఉంటాడు ఆయన. రే ఏడరా, నటించరా, చూస్తున్నాను రా, టైం వస్తా చూసుకోరా, పడతా అప్పుడు బాధలో అనే సంకేతాలు ఇస్తానే ఉంటాడు. అందుకే నేనేమంటానంటే మొట్టమొదట మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఉదాహరణగా ఈ హృదయం మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. అందులో నేను ఇంట్రడక్షన్ కొన్ని పాయింట్లు చూసాక అప్పుడు వెళదాం ఇందులోకి. ఒకవేళ కనుక ఇది అర్థం కాకపోతే ఏమి లేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభువా, నేను నీ మందిరంలో వచ్చాను, ఆశ్చర్యకరమైన సంగతులు నీ గ్రంథము ద్వారా నేను నేర్చుకోవాలి, నా కన్నులు నా హృదయాన్ని మీరేం చేయండి, తెరవండి అని అడగండి. అంతే. దేవుడు పక్కన అలాగా ప్రత్యేకత కోసమైనా నిన్ను ఆయన ప్రత్యేకంగా ఆయన ఆయన తాకునుగాక, ఆయన నిన్ను
తగిన రీతిలో బలపరచునుగాక. ఒక్కటి ఎన్నమ్మా 40. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి ఆయన దగ్గరికి రావడం చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఎవరమ్మా ఇతడు? ఎవరమ్మా? నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇతని యందు ఏ కపటమునో లేదని. అప్పుడు హృదయం అని అనగా చూడు సార్, ఆ వచ్చే మనిషి యాక్చువల్ ఆయనకి కొన్ని విషయాలు ఏదో తెలుసు, ఆయన పాపం ఏం ఆలోచనో తెలియదు, కానీ ఏ ఊరు మీది అని అడిగాడు అనుకో, ఏమంటే మేము ఈ దగ్గరలో అదే నజరేత్ అనే ఏరియాలో ఉంటాం. నజరేత అవే ఆ ఏరియా అసలు మంచి ఏరియా కాదండి అని అతడు గబగబా అనేస్తూ ఉంటాడు. నజరేతు మంచిది కాదంటాడు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవద్దంటాడు, ఆ ఏరియా వారి మీద మంచి ఆలోచనలు ఏదో ఒక నోట్స్ చదివాడు. చదివిన తర్వాత ఇక అదే కరెక్ట్ అనుకుంటాడు అంతే. ఆయన ఆ ఏరియాలో ఎంతమంది వచ్చారు వెళ్ళారు, కానీ ఏమిటో ఆ ఏరియా మీద ఆయనకు మంచి పట్టు లేదు. కానీ ఒకరోజు యేసు ప్రభు గురించి ఎవరో చెప్పారు ఆయనకి, సార్ ఈ ఏరియాలో యేసు ప్రభు వచ్చారు, రండి సార్ మనం వెళ్ళి చూద్దాము అని అంటే, ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని అడిగాడు ఆయన. అదే నజరేయుడైన యేసు అంటారు కదా, ఆయనేనంటే ఊరుకోయ్యా, ఆ నజరేయుడైన యేసు అంటే అలాంటి ఆయన చూసినట్టు చూడపోయినా ఒకటే అంటున్నాడు. అంటే ఏంటి, ఆ ఏరియాలో నుంచి ఏ మంచిది రాదు. ఆయన చదువుకున్నది అది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అయినా అతని మీద దేవుడు గమనించి, ఇతను ఇన్ని తెలిసిన ఇంకా చాలా విషయాల్లో ఇతడు చాలా చక్కగా ఉన్నాడని వెంటనే ఏమండి అతన్ని ఎట్లాగైనా అవతల వాళ్ళు తీసుకొచ్చారు. సరేలయ్యా నీకు ఎన్నో అపోహాలు ఉంటే ఉండుగాక మన దగ్గరికి వచ్చాడు కదా ఒకసారి చూసొద్దాం అని అంటే వచ్చేటప్పటికి ఇంకా అల్లంత దూరంలో ఉండగానే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఆ వచ్చే అతను ఉన్నాడు చూసారా, అతడు నిజముగా ఎవరు కల్మషం లేనోడు. అతను ఎవరంటే అతను ఏ మాత్రం కూడా అతనిలో దోషాలు లేనోడు అతను అని అతని గురించి వివరం చేస్తున్నాడు. అంతలో ఆయన చెవిలో పడింది, అవును మీరు ఇంతసేపు నా గురించి చెప్తున్నారు, నేను మీకు ఎలా తెలుసు అని అడిగాడు. అప్పుడు ఇక హృదయాన్ని చూచేవాడు ఏమన్నాడంటే, నానా నువ్వు నాకు ఎప్పటి నుంచి తెలుసో అని మొత్తం లిస్టు చదివాడు. చదవగానే ఇంక అంతే, కంటి చూపు తప్ప నోటి మాట రాలేదు. అయ్యి బాబోయ్, మా అమ్మగారు గర్భంలో ఉన్నప్పుడు చూశాడట, అయ్యి బాబో చెట్టు కింద ఉన్నప్పుడు చూశాడట, అయ్యి బాబో ఇదేంటి అని చెప్పి అమ్మో ఈయన గురించి నేను బాగా తెలుసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు ప్రభువు చెప్పాడు, రా ఇక ఈ కాదు ఇంకా చూసేది, రేపు ఇంకా పరలోకం నుంచి దేవదూతలు కిందకి దిగడం పైకి వెళ్ళడం పెద్ద పెద్ద గొప్ప గొప్ప కార్యాలు చూడబోతాడు అని ఆయనకి ఆ విషయం చెప్పాడు. అంచేత దేవుడు హృదయాన్ని చూస్తాడు. చూస్తే గనక హృదయంలో కళ్ళ కపటం లేని వారిగా ఉండడం దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనిషి హృదయంలో ఎవరు ఉండాలి అమ్మా? ఉంటే దేవుడు ఉండాలి, మరి లేకపోతే ఎవరు ఉండాలి? కోపం వస్తే వచ్చింది కానీ ఎవరుంటారు? ఉంటే దేవుడు ఉండాలి, లేకపోతే ఇప్పుడు ఇంతకీ మీ లోపల దేవుడు ఉన్నాడే దెయ్యం ఉందా? అయ్యో అలాగ అడగాలి, ఇంకోసారి నన్ను పిలవరు కదా, పర్లేదు. కానీ ఉంటే ఎవరు ఉండాలి? గట్టిగా చెప్పండి, నిజం చెప్పండి. ఉన్నాడా? అమ్మాయి ఇలాగ అంటున్నావు, డౌటా ఏంటి? ఉన్నాడా? సరే ఒక వచనం చదువుతా. అంటే దేవుడు ఉంటే కనుకనండి వాడంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు. అర్థం చేసుకోవాలబ్బా, మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు మనలో దేవుడు ఉన్నాడు అంటున్నారు, ఎక్కడుంటాడు ఆయన? ఇప్పుడు ఆయన నా హృదయంలో ఉన్నాడు అనుకో, అప్పుడు నా కళ్ళు మంచిగా కనిపిస్తాయి సార్, యథార్థం చెప్తున్నాను. నా కళ్ళు దరిద్రమైన చూపులు కాకుండా కాస్త మంచిగా ఉన్నాయి అంటే ఎవరిని బట్టో తెలుసా? హృదయంలో యేసయ్య ఉంటేనే. యేసయ్య లేకపోతే అయ్యా చెడ్డ కళ్ళు, దొంగ కళ్ళు అంటారా? ఏ కళ్ళు? విషపు కళ్ళు. ఇంకే కళ్ళు ఉంటాయబ్బా, అదే మెల్లకళ్ళు గుడ్డు కళ్ళు ఇవి కాదు నేను చెప్పేది. కొంతమంది దొంగ కళ్ళు అయ్యా ఇలాగే ఉంటారు, ఇట్లా అదే మొత్తం ఇదంతా చూసేస్తారు. ఆడి వెనకాడికి తెలియదు ఆడికి అంత ప్రమాదంలో ఉన్నాడు. ఏమోనబ్బా, నాకు అర్థమైంది ఒకే ఒక విషయం చెప్తున్నాను. యేసయ్య నీ హృదయాన్ని చూచేవాడైనందుకు దేవునికి నిజంగా వందనస్తులమై ఉండాలి. నేనైతే అంటున్నాను, ప్రభు నా హృదయాన్ని ఆయన చూసిన వెంటనే ప్రకాశనిస్తాడు. రే సరిగ్గా లేదురా నీ కళ్ళు చూపు, నీ నడవడికి సరిగ్గా లేదురా. ఆయన లోపల ఉండడం వల్ల జరిగే విషయాలు ఇవి, నన్ను ఇంకెవడో సరిచేయరు.
ఇప్పుడు నేను ఎవరు సరి చేస్తాడు? మందిరానికి ఎందుకు వస్తున్నా? ఇక్కడికి వచ్చాక అందరూ మంచోళ్ళు అయిపోతాం. దేవునికి స్తోత్రం. మంచోళ్ళు అయిపోవడం అంటే ఐశ్వర్యవంతులు అయిపోతారని కానీ అని అంటాం. మరి ఆరోగ్యవంతులు అవుతారని ఆ మాటకి ఎందుకే సంతోషపడరు? ఏమండి అలాగే పేదోళ్ళు గొప్పలు అయిపోతారంటే అబ్బాబ్బా నేనే ముందు అయిపోవాలంటాం. కానీ అన్నిటికన్నా ముందు మన హృదయం మంచి హృదయం కావాలట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సార్ ఇప్పుడు దేవుడు హృదయాన్ని చూస్తున్నందుకే ముందు ఆయనకి ఏం చేయాలంటే ప్రజెంటేషన్ చేసేయాలి ఆయనకి. ప్రభువా నా హృదయాన్ని నువ్వు గమనిస్తూ ఉన్నందుకు స్తోత్రం. ఎప్పటికప్పుడు నా హృదయం అది యథార్థంగా ఉందో లేదో నువ్వు పరిశీలన చేస్తున్నందుకు వందనం. ఎక్కడో చోట తేడా. ఎందుకంటే 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతారా? 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఏ ఏ విషయాలలో హృదయము మన లోపల దోషారోపణ చేయుచున్నదో ఏం చేయాలట? ప్రియులారా, మన హృదయము మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము అవుతాము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. ఏమండి మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన. ఇప్పుడు ఇందులో మీకు ఏం అర్థమైంది? హృదయము ఏ ఏ విషయాలలో దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో ఏం చేయాలట? దేవునితో సమ్మతిపరచుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు మన హృదయంలో ఏవి మంచిగా లేవో అవి ఎవడు చెప్పక్కర్లే, దేవుడు చెప్పేస్తున్నాడు లోపల. అర్థమైందా? అయ్యా మీకు అర్థమైతే కనుక చాలా సంతోషంగా చెప్పాలి. ఇప్పుడు ఎందుకు అని అంటే నేను తప్పు చేస్తున్నానండి, అది నన్ను ఎవరు చూసినా కూడా నన్ను అడిగే అంత ధైర్యం వాళ్ళకి రాలేదు. రైట్, ఓకే. అప్పుడు నేను తప్పు చేస్తుంటే కూడా ఏమిటో కానీ నా లోపల దేవునికి సంబంధమైన ఏజెంట్ ఉంటాడు. ఆడి పేరు ఏం పేరు అంటే మనస్సాక్షి అంటారు. ఏమంటారు? మనస్సాక్షి. వాడు ఏం చేస్తాడంటే నా లోపల ఉండి నా తరపున ఉండడు. అదే వచ్చిన గొడవ. నాలో ఉండడానికి ఎందుకు వచ్చావని అంటే ఆడే పొమ్మంటే పోతాను అంటాడు. పొమ్మంటే పోతాను, ఇంకా ఉన్నానా నీకు మంచిది అంటాడు. చాలామంది ఏంటంటే వీడు ప్రతిదానికి లోపాలు చూపిస్తున్నాడు అని చెప్పి మనస్సాక్షిని కొందరు చంపేసుకొని బ్రతుకుతారట. ఎట్లాగా? తప్పు చేస్తున్నామని తెలిసినా నన్ను ఎవరు అడగరు, అలాగే వెళ్తూ ఉంటారు. కానీ ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే లోపల ఉండి ఏం చేస్తుందంటే నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇగో కొనే దగ్గర తేడా ఉన్నావు. చాలామంది ఇది బేరం ఎంత అని అడుగుతూ ఉంటారు, పక్కన బేరం అడుగుతూనే ఉంటారు, కింద సంచుల లోపల వాళ్ళ సంచుల్లో వేస్తూనే ఉంటారు. రకరకాల వాళ్ళు చూడలేదా అండి? నాకు బాబు తెలుసు, దొంగతనం చేశాడు. వాడిని నేను చదివిస్తున్నాను, చిన్నప్పటి నుంచి చదివించాను. ఎందుకో నేను ఒకసారి మార్కెట్కి పంపితే వాడు అలా చేశాడు. నేను ఆడికి వివరం చేయడానికి ఒక రోజంతా ఆడి కోసం ప్రార్థన చేశాను. ఎందుకు అంటే రాబోయే రోజుల్లో వీడెప్పుడు దొంగతనం చేయకూడదు, అది నాకు కావాలి. అప్పుడు దానికోసం నేను ఆడి కోసం ఒక రోజంతా ప్రార్థన చేశాను. ఆలేలో సార్ ఆడు 2 ఉతకపోయారా అది ఇది అన్నారు. అక్కడ షాప్ దగ్గర కూడా నా పరువు పోయింది, ఎందుకంటే వాడు దొంగతనం చేశాడు కాబట్టి. అప్పుడు నేనేం చేశానంటే వాడిని కొడితే లాభం లేదు, వాడికి తెలియాలి ఈ విషయం. అక్కడ నేను చూడటం లేదు, యేసయ్య చూస్తున్నాడని ఎలా చెప్పాలని అప్పుడు వాడి కోసం ప్రార్థన చేసి వివరణ చేశాక ఈరోజు అండి వాడు మంచివాడు అవడం మాత్రమే కాదు సరిగదా, ఈరోజు అతడు తన భార్య 3 పిల్లలు చక్కగా దేవుని పరిచర్యలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇట్లాంటివన్నీ లోపల జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకసారి అప్పుడు మా ఇమ్మికి తెలుసు, మేము అందరం కలిసి నాకు కూడా ఇవన్నీ మేము క్యాసెట్స్ గట్రా తీసుకెళ్ళేవాళ్ళం పెద్ద పెద్ద మీటింగ్లో. ఒక బ్రదరు ఆయన పాస్టర్ గారేనట వచ్చాడు, ఆ క్యాసెట్స్ ఆ సీడీలు అవి చూస్తున్నాడు. చూసి ఏం అరగనట్టుగా 2-3 తీసి చూస్తూ అలాగ 5-10 షాపు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను. అది నాకు మా వాళ్ళు చెప్పారు. నేను అన్నాను వదిలేసేయండి రా, ఆయన మీద అంత పెద్ద ఆయన్ని మనం పట్టుకొని అడిగితే పరుగు పోతుంది, వదిలేసేయండి అన్నాను. సరే వదిలేసాక మళ్ళీ అతను ఈ జోబులు పెట్టేసుకున్నాక ఏం ఎరగనట్టుగా మళ్ళీ వచ్చి మళ్ళీ ఇది ఎంత అని అడుగుతున్నాడు. ఆల్రెడీ లోపల పెట్టేసుకున్నాయి కాక. నాకు ఇంకా చూశాను ఈయన్ని మనం అడగకూడదు. కానీ అప్పుడు ఏం చేశానంటే 5-6 క్యాసెట్స్ తీసి ఆ సీడీలు లాంటివి, అయ్యా మీరేమనుకోనంటే
పర్లేదు తీసుకోండి, మీరు తీసుకోండి అని అన్నాను. అదేంటండి అలాగంటున్నారు ఏంటండి, ఎందుకు తీసుకోవాలి, ఊరికే వస్తాయి అంటున్నాడు. మరి ఊరికే వస్తాయా అంటే జోబులు ఎందుకు పెట్టుకున్నావు, ఆల్రెడీ పట్టుకెళ్తున్నావు కదా సార్. అప్పుడు నేను అన్నాను, ఇట్లా పక్కన రాని తీసుకెళ్ళి నువ్వు ఆల్రెడీ క్యాసెట్లు అవి తీసుకొని వెళ్ళడం పిల్లలు చూసి నాకు చెప్పారు, నువ్వేం చేస్తావు చెప్పంటే ఆయన చెప్పాడు. అప్పుడు అయ్యో బాధ వచ్చేసి, ఏం లేదులే సార్, నేను ఎక్కడ ఎప్పుడు అడగను, అవి జోబులు పెట్టేసుకో, ఇవి కూడా పట్టుకెళ్ళు, డబ్బులు కట్టక్కర్లే, ఇల్లు అన్నాను. వెళ్ళు అని అన్నాక కొంత దూరం వెళ్ళి ఆయన ఏడుస్తున్నాడు అక్కడ. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు తెలిసేది, మీ ఇంట్లోకి వచ్చాక నేను ఒక గ్లాస్ ఎత్తుకొచ్చేసాను. నేను అందులో నీళ్లు పోసుకొని తాగుతూ ఉంటే కనుక నా ఇంట్లో ఆ గ్లాసుకి నోరు ఎక్కడుందో నాకు తెలియదు, కానీ అది మాత్రం ఒక దొంగోడా ఆ ఇంట్లోంచి ఎత్తుకొచ్చేసేవరా నన్ను చెప్తుందా చెప్పదా, ఏటో దానికే నోరు ఉంది, అదే లోహమే కదా అనుకుంటా, కానీ ఏమో నువ్వు చచ్చే వరకు కూడా ఈ గ్లాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు కూడా అది అరుతానే ఉంటుంది కదా. అప్పుడు నేను ఇతనికి, ఏమ్మా అంతలాగా ఏడుస్తున్నావు అంటే, అప్పుడు ఏమన్నాడంటే, అట్లా ఏం కాదు సార్, ఇప్పుడు నాకు బాధ అంతా ఎక్కడొచ్చిందంటే, మీరు నాకు ఉచితంగా ఇవ్వకుండా ఉంటే బాగుండేది క్యాసెట్స్, ఇవి ఇచ్చారు, ఇవి పెట్టుకుంటా ఉంటాను, ఈ దొంగలు ఇచ్చిన క్యాసెట్లు ఇప్పుడు ఆన్ చేస్తే చాలు దొంగోడా అన్నట్టు వినపడితే ఎట్టాగా అదే అంటే, అందుకే మరి మంచోళ్ళుగా మారాలి. అతను ఆ తర్వాత ఏమండి ఇప్పుడు ఏమంటే కరీంనగర్ అవతల ఎక్కడో సేవ చేస్తున్నాడు అతను. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాడు. నేను అంటాను దొంగోడా అని అన్నావు, ఎందుకంటే వాడు మంచోడు. ఎవరైనా అంటే ఇప్పుడు మనందరినీ కూడా ప్రభు ఏం చేస్తాడంటే చూస్తాడు. ఏమైంది, మన హృదయాన్ని చూస్తాడు. చూసేటప్పుడు నువ్వు ఎప్పుడు పరివర్తన చెందుతావా అని చూస్తాడు. ఇక ఎక్కడైనా ఎవరికైనా ఎక్కువగా కోడలు గారు ఎవరికి కీడు చేయాలనుకుంటారు, పిల్లలకా, భర్తకా, లేకపోతే అత్తమ్మకా, ఎవరికి అంటే కీడు చేస్తారేంటి అని అంటే ఏమో మరి అలాంటి కేసులు నా దగ్గర బోల్డ్ వస్తూ ఉంటాయి. మరి మీ దగ్గర అలాగ అందరూ బాగుంటే సంతోషం, దేవుడు దీవించు కాక. చాలా గొడవలు వస్తూ ఉంటాయి. నేను అలాగే అనుకుంటాను, దేవుడా ఏటో ఇది విచిత్రంగా ఉంటుంది, అసలు ఇవన్నీ అలాగే సెట్ అవ్వాలి, ఇవన్నీ అలాగే చేయాలి. ఇక నువ్వు దిగితేనే ఈ విషయంలో సరి అవుతారు, లేకపోతే అమ్మో అటు వినాలి ఇటు వినాలి, ఎవరి మాట కొంచెం నేను కాదన్నా అయ్యగారు మా మాట అనరు, అట్ట కూడా మాట్లాడేస్తారు, ప్రాబ్లమ్స్. కానీ ఇక మన హృదయం ఏ ఏ విషయాల్లో నువ్వు సరిలేవని చెప్పేసిందో ఆయా విషయాలు ఏమైపోవాలి, ఇప్పుడు సరైపోవాలి, అంతే బైబిల్లో కోరుకున్న విషయం. సరే ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేనేమంటానంటే బైబిల్లో చూడండి అన్ని రకాలుగా అన్ని చోట్ల ఎన్నో వైద్యాలు ఉన్నా ఏమంటే హృదయానికి పట్టిన రోగం మాత్రం ఎవరు సరి చేయలేకపోతున్నారండి. అర్థమైందా? హృదయం ఎంత మోసమైందట, ఘోరమైంది అన్నాడమ్మా, లేకపోతే చాలా మోసమైంది అన్నాడా? అది ఎలాంటి వ్యాధట, అమ్మో ఆ వ్యాధి పేరు ఏం పేరు అంటే ఘోరమైన వ్యాధి. ఏంటి హృదయానికి ఉన్న జబ్బు ఏంటంటే ఘోరం. ఎక్కడుంది ఇర్మియా గ్రంథం, మీరు చెప్తారా నేను చెప్పాలా? ఇక ఇలాంటివన్నీ కూడా గుద్దుకొని రావాలి వాక్యాలు. అర్థమైందా? 17 అది చూసారా, అక్కడ చదివితే కనుక హృదయం ఎంత చెడ్డదో ఆ చెడ్డ హృదయాన్ని మంచి హృదయంగా చేసే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మన దేవుడు ఎవరు? హృదయాన్ని బాగు చేసే దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు వాక్యంలో మెయిన్ ఏంటబ్బా అంటే అదే హృదయము శుద్ధి కావాలి. ఏం కావాలట? హృదయ శుద్ధి గలవారు అన్నాడు కదా. అంటే హృదయం లోపల ఉన్న ఇది ఎట్టా చెప్తే బాగుంటుంది. సరే ఈ వచనం చదవండి అమ్మ. 2 కొరింథీ 12వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం ఒకసారి చదువుతారా? ఇవన్నీ ఇంట్రడక్షన్ పాయింట్స్ ఏనబ్బా. చదవండి అమ్మ. 2 కొరింథీ 12వ అధ్యాయం. మేము ఇంతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టడునగా ఉండనేమో ననియు ఒకవేళ కలహమును వినండి అమ్మా. ఏంటమ్మా? కలహము, అసూయ, క్రోధం, కక్షలు,
కొండెములను, కొండలు అంటే అయ్యేంటో అయ్యో లాగా ఉంటాయిలే కొండాలు. గుసగుసలాడుటలను. ఏంటమ్మా? గుసగుసలాడుట, గుసగుసలాడడం, ఉప్పొంగుట, ఉప్పొంగడం, అల్లరులు. ఏంటమ్మా? అల్లరా? అల్లరి అల్లరి ఉండునేమో అని. అంటే అప్పుడు ఎన్ని ఉన్నాయి అక్కడ చెప్పండి అమ్మా? 8. ఎవరిలో ఎంత ఉంటుందో? గుండెకాయ అని అంటున్నాం కదా మనం. గుండెకాయ అంటే డాక్టర్ గారు బ్లడ్ శుభ్రం చేస్తారు చూసారా, అది అంటారు కదా. అట్లాగేం కాదు, దట్ ఈస్ అ ఫీలింగ్స్, అది ఆ యొక్క థాట్స్ అని అంటారు. ఇలా బైబిల్లో చాలా ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఏదో రోజు హార్ట్ యొక్క ఇంట్రొడక్షన్ విందాం. ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం. సరే, ఇప్పుడు ఈ హృదయం లోపల ఏమేమి ఉన్నాయంటున్నాడు ఏమండి? 8 రకాలైన కొండలు ఉన్నాయట, అతిశయిస్తారట. ఇంకేమేమి ఉన్నాయమ్మా? ఏమండి? అసూయ ఉన్నదట, కలహాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? దేవుని పిల్లలుగా ఉండే వారి హృదయంలో ఇవి ఉండొచ్చా? ఏంటి కళ చూస్తారు ఏంటండి? ఏది ఎవరెవరిలో కొండాలు ఉన్నాయి చెప్పండి అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఒక్కటి చేయొత్తమంటే ఎత్తడో కదా. కలహాలకు రెడీగా ఉంటారు. నాకు ఒక్క కోణమైనా నువ్వు చూసావు, నాకు ఇంకో కోణం ఉందా, ఈ కథలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా. ఆ డైలాగులు, సినిమా డైలాగులు ఏవరు కదా. నాకు వెనకాల ఇంకో బ్యాక్గ్రౌండ్ ఎవరో, నీకు ఎన్ని ఉంటే ఎవడకు కావాలరా. జనరల్గా ఇప్పుడు ఏంటంటే నీ హృదయం మెత్తగా మారకపోతే కుదరదు, నీ హృదయం మృదువుగా మారితేనే కానీ కుదరదు. నా ప్రభు సాక్షాత్తు ఆ హృదయంలో తిరగాలన్నా, ఉండాలన్నా, పని చెయ్యాలన్నా, నేను చెప్తున్నా చూడండి అమ్మా, నీకు ఆరోగ్యం ఎక్కడో లేదు, హృదయం బాగుంటే ఆరోగ్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి పాయింట్స్ గమనించండి. హృదయం గురించి ఇంకా ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారెవరిని చూడాలమ్మా? అమ్మ, దేవుణ్ణి చూడడం అనే తెలుగు పదం చూడడం అని రాశాడు. కానీ ఇంగ్లీష్లో కానీ, తమిళ్లో కానీ, మలయాళంలో కానీ ఏమి రాశాడంటే దేవుడు అలాంటి వారిని దర్శిస్తాడు అని రాశాడు. అంటే ఎవరి యొక్క హృదయం బాగుంటుందో వాళ్ళు దేవునిని దర్శించుకోవచ్చట. అర్థమైందా? ఇది లేక చాలామంది ఎక్కడికి వెళ్తున్నారంటే అక్కడెక్కడికో వెళ్తున్నామండి అంటారు. ఏమంటే ఎందుకు వెళ్తున్నారంటే గుండు కొట్టించుకోవడానికి వెళ్తున్నామండి. ఎందుకు వెళ్తున్నామంటే ఇవన్నీ చెప్తారులేండి, చాలా చెప్తారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మేము దేవుడిని ఏం చేయాలనుకున్నాం? దర్శించుకోవడానికి వెళ్తున్నాం అంటారు. అనలేదా? అనరా? అలాగనరా? నేను చాలా తిరిగానమ్మా, అలా బోల్డ్ తిరిగాను. అసలు ఎన్ని తిరిగానంటే అవన్నీ ఎందుకంటే తిరగాలంతే. కానీ ఇప్పుడు ఎవరు హృదయం అయితే శుద్ధిగా ఉంటుందో నువ్వు ఎక్కడికెక్కడికి పరిగెట్టాకర్లే, ప్రభువే నిన్ను దర్శించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత ఇప్పుడు చూడండి, కొండాలు పోవాలి, గొడవలు పోవాలి, అల్లర్లు పోవాలి, ఏదేదో ఎగస్ట్రా చెప్పుకోవడాలు పోవాలి. కొన్ని అక్కడ అలా రాశాడు కాబట్టి దాన్ని బట్టి అయినా మనం ఏం చేయాలంటే మన హృదయాల్లో ఈ లక్షణాలు ఉంటే నేను అంటాను దేవుడు ఉండడు. ఆ కొండాలకి సంబంధమైనడు దేవుడు కాదు, అల్లరికి దేవుడు కర్త కాదు. అప్పుడు అల్లరి నీ లోపల జరుగుతుందంటే దానికి బేసిక్ వేరేవాడు ఉంటాడనమాట. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఈ వాక్యంలో ఇంకొక పాయింట్ చూద్దాం సార్. ఇది ఒక చిన్న పాయింట్ చూడండి. ఇది మొదటి దినవృత్తాంతాలు 28:9వ వచనంలో సొలొమోను గారికి దావీదు గారు చెబుతున్న ఒక మాట. ఏమని అంటున్నాడు? అది 28:9వ వచనం ఏమని అన్నాడు చూడండి అమ్మా. చదవండి అదే మాట, కరెక్టే. సొలొమోను నా కుమారుడా, తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. అందరి హృదయాలు పరిశోధించువాడును. పరిశోధించడం అంటే ఏంటమ్మా? పరిశోధించడం అంటే ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరు ఎలాగా ఇప్పుడు మాట్లాడుతున్నామంటే ఏ బేసిక్లో మాట్లాడుతున్నాం, ఏమండి? ఏ రీతిలో, ఏమంటే ఎవరైనా మెచ్చుకునేటట్టు మాట్లాడుతున్నామా, ఏదైనా సవాలుగా ఉండాలని మాట్లాడుతున్నామా, లేదా నన్ను అందరూ గుర్తించాలని మాట్లాడుతున్నాం, ఇవన్నీ పట్టేస్తాడండి ఆయన. అందుకే నేను అంటాను, అసలు దేవుని గురించి మీరు చదివితే కనుక ఆయన బాహ్యాన్ని చూడడం కంటే కూడా ఏం చూస్తాడట ఆయన? ఆంతర్యాన్ని. అందుకోసమే అమ్మా, ఇప్పుడు చెట్టును చూస్తే కాదు, ఆ చెట్టు ఫలాన్ని బట్టి అది మంచి ఫలాలు ఇస్తుందా, చెడ్డ ఫలాలు ఇస్తుందా అని చెప్పి 12 కదా మత్తయి సువార్త, అక్కడ 33, 34 ఆ వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. నేనేమంటున్నానంటే ఈరోజు ఏమండి, మనందరి హృదయం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, సంతోషంగా ఉండాలి అంటే ఈ హృదయానికి మనం ఎవరిని ఆహ్వానించాలి?
యేసయ్యను. యేసయ్య నా హృదయంలో మీరు ఉండాలి. ఎవరు ఉండాలమ్మా? ఎవరు ఉండాలి? యేసయ్య నా హృదయంలో మీరు ఉండాలి. ఇప్పుడు యేసయ్య మన హృదయంలో ఉంటే, నేను చెప్తున్నాను చూడండి సార్, పేదరకంగా ఉండే స్థాయి ఉండదు. బాగా చెప్తున్నాను. సమస్యలు అలాగెలాగ వచ్చినా వాటంతటా అవే దొర్లుకొని వెళ్ళిపోవలసిందే తప్ప నివాసం చేయడానికి అవి కుదరదు. అంత గొప్ప దేవుడు ఈయన. ఇప్పుడు ఈయన మన లోపలికి ఎంటర్ అయ్యాడనుకో, ఏమంటే ఆయనలో ఎంత మాత్రం ఏముండదట? చీకటి ఉండదు. అప్పుడు ఆయనలో ఏమంటే వెలుగుంటే ఆ వెలుగు నీ హృదయంలో ఉదయించునుగాక. 46వ కీర్తన 5వ వచనం ఒకసారి చదువుతారా? 46వ కీర్తన 5వ వచనంలో దేవుడు తన బిడ్డలను, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, అమ్మా దానికి చలనము లేదు, చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము ఏం చేస్తాడమ్మా? అరుణోదయం అంటే ఎప్పుడు సాయం చేస్తాడమ్మా? అరుణోదయం అంటే ఎప్పుడు? సూర్యుడు ఇంకా రాకముందే ఆయన అలాగా ఆ బిడ్డల్ని అలా దర్శిస్తాడట. అరుణోదయములాగా ఆ బిడ్డల్ని దర్శిస్తాడట. అందుచేత నేనేమంటానంటే, అమ్మా ఇప్పుడు చూడండి, ఇటు పక్కనేమో సైతాన్ పేరు రాయండి. సైతాను అని అనగానే వాడి పేర్లు ఎన్ని ఉన్నాయి మీకు తెలుసా? ప్రతి వాళ్ళ బైబిల్లో వెనకాల ఎక్కడో చోట రాసుకోవాలి. వాడి పేర్లు ఒక 29కి పైనే ఉన్నాయి. నా దగ్గర అలా లిస్ట్ ఎప్పుడు పెడతాను. ఎందుకంటే వాడు అబద్ధాలు ఆడతాడు, ఈ చేస్తాడు, మోసగాడు, ఎన్నెన్నో ఉంటాయి కదా. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ అవి వాడికి చెందినవే. వాడు ఉంటే గొడవలు ఉంటాయి, అల్లర్లు ఉంటాయి. బైబిల్ వాక్యాల్లో ప్రతి నీచ కార్యం ఏది? యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఎన్నో వచనం? 15వ వచనం అనుకుంటున్నాను. ఆడున్నాడు అంటే అక్కడ ఇగో ఇట్లాంటి సార్, నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాను కానీ గొడవలతో ఉండే హృదయం ఈరోజు యేసు ప్రభు మార్చాలి. అర్థమైందా? నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాను కానీ నాకు ఎంట్రన్స్గా కనిపిస్తున్నది ఏంటో తెలుసా? గొడవలకు ఇంకా ప్రాధాన్యత ఇచ్చే రకం ఇక్కడ ఉన్నారు. నేను దేవుని తరపున చెప్తున్నా, ఏమండి మీకు నచ్చితే స్వీకరించండి, వదిలేతే వదిలేసేసేయండి. కాకపోతే నాకు ఇక్కడ వాక్యం చెప్తున్నాను. ఈ వాక్యం చెప్తూ ఉంటే నాకు ముందు ఎంట్రన్స్గా కనిపించేది ఏందో తెలుసా? గొడవల హృదయం ఇంకా నడుస్తుంది ఇక్కడ. ఈ హృదయం యేసు ప్రభు పేరు మీద సరి చేయబడాలి. అందుకే హృదయమును బాగు చేయబడేసాయ. ఎవరమ్మా? హృదయాన్ని ఏం చేస్తాడు ఆయన? చెప్పాలి. హృదయాన్ని బాగు చేస్తాడు, హృదయాన్ని చూస్తాడు, హృదయాన్ని పరిశీలన చేస్తాడు. ఈ 3 మర్చిపోకండి. తర్వాత ఇప్పుడు ఈ వాక్యంని మీరు బాగా గుర్తుపట్టాల్సిన ఒక విషయం ఏంటంటే, ఎవరి హృదయం ఆయన మీద ఆనుకుంటుందో, ఎవరి మనసు, అదే 26లో చదువుతాం మన యెషయా గ్రంథంలో కదా, 2-3 వచనాల దగ్గర నుంచి వెళితే సరే ఒక్క నిమిషం. అప్పుడు ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారిని ఆయన ఏం చేస్తాడు? పూర్ణ శాంతి గలవారిగా తయారు చేస్తాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, మొట్టమొదట సార్ మీ జీవితాల్లో ఏమున్నాయో ఏమి లేవో అవన్నీ పక్కన పడేసి ముందు ఇప్పుడు ఎవరు ఉండాలి? ఎక్కడ ఉండాలి? హృదయం. ఎలాంటి హృదయం? పరిశుద్ధమైన హృదయం. హృదయ శుద్ధి గలవారంటే ఏమండి? ఆయన ఇప్పుడు నేను సరదాగా అప్పుడప్పుడు చెప్తాను, మీకు గుర్తుందా? పాలు కోసం గిన్నె ఎలాగ ఉండాలి? శుభ్రంగా ఉండాలా వద్దా? పర్వాలే, ఏ గిన్నె అయినా తీసుకొచ్చి పాలు పోయించండి, తర్వాత పొయ్యి మీద పెట్టండి, అప్పుడు పాలుగా ఉంటాయో ఎలా ఉంటాయో మీకే తెలుస్తాయి కదా. అంచేత మనకు పాలు కోసం గిన్నె బాగుండాలంటే ఇప్పుడు దేవుని కోసం మనం ఎలాగ ఉండాలి? మంచిగా ఉండాలి. దేవుని కోసమే నేను మంచిగా ఉండాలి, దేవుని కోసమే. అప్పుడు ఆ తర్వాత మిగిలిన అన్నీ నేను జయించుకొని వచ్చేస్తా. ఏడ్చేవాళ్ళు ఏడుతారు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, ఏవో మాట్లాడేవాళ్ళు వాళ్ళు అలా మాట్లాడాలి అంతే. మాట్లాడుకోనే కానీ ప్రభు శత్రువులు ఎదుటి నీకు ఆయన అన్నం దర్జాగా పెడతాడు, వాళ్ళ ఎదుటి నీ గిన్నె పొరలు ఎదుటి చేస్తాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు సార్ ఇటు సైతాన్ పేరు రాశారనుక, వాడు ప్రతి నీచ కార్యానికి ఆడే కారణం, ప్రతి అల్లరికి వాడే కారణం. నేను చెప్తున్నానమ్మా, ఇక 18 సంవత్సరాలు కలిగిన ఆవిడని, రోగంతో ఉన్న ఆమెని దేవుడు ఏమన్నాడో తెలుసా? యేసయ్య ఏమన్నాడు? 18 సంవత్సరాల నుంచి ఈవిడ అబ్రహాము కుమార్తె కానీ ఈవిడ ఏమైందట? 18 సంవత్సరాల నుంచి దెయ్యము చేత బలహీనపరచబడాను అన్నాడు. అంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంది అది దెయ్యం ఆమెలో? ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. అప్పుడు ఆవిడకి 18 సంవత్సరాల్లో ఎన్ని ఆదివారాలు వెళ్ళిపోయినాయి, ఎన్ని విశ్రాంతి దినాలు వెళ్ళినాయి. మందిరానికి వెళ్ళినా గూనె, ఎక్కడికి వెళ్ళినా రోగమే, ఎక్కడికి వెళ్ళినా బాధే. కానీ నేను అంటున్నా, ఇక దెయ్యం ఉంటేనేమో ఇలా ఉంటుంది. తెలుగులో ఈ దెయ్యానికి ఇంకో పేరు ఏంటంటే, అది పీడించే శక్తి గలదట. దెయ్యం ఏం చేస్తుందమ్మా?
పీడిస్తుందట. దెయ్యము చేత పీడింపబడిన వారిని అందరినీ యేసు ప్రభు బాగు చేశానని. మీరు కావాలనుకుంటే బైబిల్లో 10వ అధ్యాయం 38 చదివారు అనుకో, ఏది అపోస్తలుల కార్యాలు, అక్కడ మీరు చదివిన అదే చదువుతాం. అలాగే 15వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ప్రభు దగ్గరికి ఆ గలిలయ ప్రాంతంలో ఉన్న వారందరినీ, రోగుల్ని, ఆన్లైన్లు ఏరుకొని వచ్చి యేసు పాదముల యొద్ద పడవేసిరి అని రాసేశారు. అంటే అప్పుడేంటి, వాళ్ళందరూ రకరకాల జబ్బులోలు, రకరకాల రోగాలు. ఎవరి వల్ల ఇలాగ అవుతున్నాయో తెలుసా? దెయ్యం ఉంటే రోగం ఉంటుంది, దెయ్యం ఉంటే అసమాధానం ఉంటుంది, దెయ్యం ఉంటే హృదయం పాడవుద్ది. అప్పుడు వాళ్ళ కళ్ళు ఏంటంటే బోదరగా కనిపించినట్టు ఉంటుంది అన్నమాట. బోదర అంటే తెలుసు కదా, మామూలు ఇంతలా కళ్ళజోడు పెట్టుకున్న తర్వాత కూడా ఏం కనబట్టలేదు, అట్లా ఉంటారు కొంతమంది. అంటే నేను అంటున్నా, ఈ దెయ్యము వల్ల ఇంచుమించుగా ఆధ్యాత్మికమైన జీవితంలో గుడ్డి వాళ్ళగా రోజులు గడుపుకుంటూ ఉండే క్రైస్తవులు బోల్డ్ మంది ఉంటారు. అర్థమైందా? వాళ్ళ కళ్ళు తెరవబడో, సంవత్సరాలు అలా వేస్ట్ అవుతాయి. కానీ నేను అంటున్నా, ఇప్పుడు సైతాను ఉన్న ఏరియా ఒకలాగుంటే, వీడుంటే ఏమో చీకటి ఉంటుంది, యేసయ్య ఉంటేనేమో ఏముంటుంది, వెలుగు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను ఈ డివిజన్ 2 పాయింట్లన్నా చెప్పాలి. ఎట్లాగంటే, ఇప్పుడు మన హృదయంలో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. మన హృదయంలో ఎవరు ఉండాలి చెప్పండి అబ్బా. దీనికి తెలుగు పదం ఎలా ఉందంటే, ఓ మాట చూడండి ఇక్కడ, 1 తిమోతి 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమి రాశాడంటే, అక్కడ పూర్ణ పవిత్రత అనే మాట రాశాడు. ఏమి రాశాడమ్మా? అంటే అప్పుడు హృదయం శుభ్రం అనేదానికి, శుద్ధి అనేదానికి పవిత్రమైన పరిస్థితి, పూర్ణంగా అంటే కొంచెం కూడా లోటు లేకుండా, ప్రభువుకి ఎక్కడో ఆ బుక్కవాడి తైలంలాగా ఏదో కొంచెం మూత తెరుచుకొని పర్లేదులే 1-2 ఈగలు పడ్డాయి అని అనుకుంటే, బాబు 4 రోజుల తర్వాత మొత్తం ఉన్న తైలం అంతా ఏమవుద్ది, కంపు కొట్టేస్తుందట. అట్లా రాకుండులాగిన ఏమి లేదండి, మన హృదయం మీద పెత్తనం చేస్తే అది యేసు ప్రభువై ఉండునుగాక. మన హృదయాన్ని ఏలేదంటూ ఉంటే అది యేసు ప్రభు ఏలునుగాక. ఎందుకంటే ఈయనుంటే మన హృదయం, మన జీవితంలో ఎన్నడూ మీరు పొందుకోలేని కోల్పోయిన వాటన్నిటినీ మళ్ళీ మళ్ళీ మనం సంపాదించుకునే ఆ రోజే హృదయ శుద్ధి. దేవునికి స్తోత్రం. అంటే క్లారిటీగా ఉండడం. తెలుగులో ఈ శుద్ధి అనే పదానికి ఏమేమి చెప్పొచ్చు? శుద్ధి, పవిత్రత, ఇంకా ఏమేమి పదాలు వస్తాయి చెప్పండి ఊరికే. సగం మింగేసి చెప్తారు ఏంటబ్బా, చెప్తే కరెక్ట్గా చెప్పాలి కానీ. పరిశుభ్రత, అబ్బా బాగా చెప్పారు. ఆ పరిశుభ్రత లేదా పరిశుద్ధం, లేదా ఇంకేం చెప్పారు ఇప్పుడు? పవిత్రత. ఇంకేమన్నారు? సరే, ఇంకేమి లేవా మీకు? నెయ్యి ఉందనుకోండి, ఏ నెయ్యి అంటారా? స్వచ్ఛమైన నెయ్యి అట. ఏ నెయ్యి అంటారా? అర్థమవుతుందా? అంటే ఈ అన్ని పదాలన్నీ కూడా ఇంచుమించు మనకు తెలియని కాదు, రోజు తిరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మన హృదయానికి స్వచ్ఛమైన స్థాయి రావాలి, పరిశుద్ధమైన స్థాయి రావాలి. దీనికి తెలుగు బైబిల్లో ఎబ్రీయులకు రాసిన పత్రిక ఒక వచనం చదువుదాం సార్. ఇది 7వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? మన యేసు ప్రభు ఎవరు అని అంటే, చూసారా అక్కడ చూడండి, 1 ఆయన ఎవరు అని అంటే పవిత్రుడును. ఎవరమ్మా చెప్పండి? పవిత్రుడు, తర్వాత నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరని వాడు. ఎన్ని పాయింట్లు వచ్చినాయి? అప్పుడు పవిత్రత లేదా హృదయం శుద్ధి అనే దానికి ఇంచుమించుగా ఈ పదాలు చూడండి. అక్కడ ఏమంటున్నాడు? అక్కడ పవిత్రత, నిర్దోషం, నిష్కల్మషుడు. ఇంకా అక్కడ అయిపోయింది. అక్కడ ఏమండి? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ఎలా ఉంటాడమ్మా? అప్పుడు హృదయ శుద్ధి గలవారు వేరే, హృదయం శుద్ధి లేని వాళ్ళు వేరే. అర్థమైందా? అందుకే మీరేమనుకున్నా సరే ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం అలవాటు కావాలి. బైబిల్లో ఉన్న సత్యమే. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని బిడ్డలతో కలిసిమెలిసి ఉండండి. లోకస్తులతో మిక్స్ అయ్యారు అనుకోండి, కల్తీ సరుకు మన నుంచి పుట్టుకొస్తుంది. అంటే ఆ మనిషి ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతాం, మనిషి లేనప్పుడు ఇంకోలా మాట్లాడతాం. ఈ రకమైన కేటగిరీ ఎక్కడైనా చూస్తున్నాం.
కానీ బైబిల్ని బట్టే నువ్వు నేను మంచోళ్ళము అవ్వాలి. అవ్వేమో అంటే ఇప్పుడు మన ఏమండి హృదయం శుద్ధిగా ఉంటే ఈ హృదయంలో పవిత్రుడును, ఇంకెవరండి నిష్కల్మషుడును, ఇంకెవరండి నిర్దోషి, ఇంకెవరండి పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు ఇప్పుడు మన హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన ఎవరో చెప్పాలా? ఆలోచించేద్దాం. ఇలాంటి దేవుడు మన లోపల ఉండడానికి ఇదిగో అమ్మా బైబిల్ వాక్యాల్లో ఇట్లాంటి వాక్యాలు 5వ అధ్యాయం 21వ వచనం ఒకసారి ఇది ఒక్క పాయింట్ మాత్రం చూద్దామా? 5వ అధ్యాయం 21, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. ఆయన ఎవరు అని రాశాడు అంటే ఆయన ఎవరట? పాప మెరుగని వాడు. ఎవరండి ఆయన? చెప్పాలి. తర్వాత 1 పేతురు 2:22 వచనంలో ఏమండి అక్కడేమని రాశాడు? అక్కడ పాపము చేయని వాడు. చూడండి పాయింట్లు ఎలాగ ఉన్నాయో చూడండి. ఇందాకేమో ఏమని రాశాడు అక్కడ? 2 కొరింథీ 5:21లో పాపం మెరుగని వాడు. ఇక్కడ ఎలా రాశాడు? ఇక్కడ ఏది? 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనంలో ఏమి రాశాడు? అక్కడ పాపము చేయని వాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఏమి రాశాడు? అక్కడ పాపము లేనివాడు. ఎవరమ్మా? పాయింట్లు ఏమన్నా మీకు అర్థమవుతున్నాయా? ఏటో అలా చెప్పుకుంటూ పోతున్నాడా? ఏం అర్థమైందా? పాపం మెరుగనివాడు. తర్వాత పాయింట్ ఏం చెప్పాను? పాపము చేయనివాడు. తర్వాత పాయింట్ ఏమన్నాను? లేనివాడు. అర్థమైందా? 3 వచ్చినాయి అక్కడ. 4వ పాయింట్ ఏంటంటే అదే యెషయా గ్రంథం 53:9వ వచనం ఏమని రాశాడు? అక్కడ పాపము ఆయన నోట ఎక్కడ కనబడదట. అతని నోట ఏ కపటమునో లేదు. ఆయన నోట ఏమి లేదమ్మా? ఏ కపటమునో లేదు. ఏ కపటం లేదు. సరే, ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇలాంటి దేవుడు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు మన శుద్ధమైన హృదయములో ఎక్కడ ఉండాలి? అప్పుడు మన హృదయంలో ఇప్పుడు నేనేమంటానంటే అమ్మా నా లోపల ఆయన ఉన్నాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? మీకు అర్థమవుతుందా? ఏమంటే ఇప్పుడు ఎవరున్నారని నువ్వు అంత జాగ్రత్తగా ఉండాలి? దేవుడు నీలో ఉన్నాడని జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అయితే ఇది తెలియకపోవడం వల్ల ఎలా పడితే అలాగ ఉంటున్నాం. మళ్ళీ గబగబా వచ్చి ప్రార్థన హల్లెలూయా అలాగా ఇలాగా పాటలు పాడతాం, వాక్యాలు వింటాం, చెబుతున్నాం. ఏమో నాకు ఇది ఏం అర్థం కాలే. ఇట్లాంటి టైపు క్రైస్తవులు కొద్ది కాలం వాళ్ళు ఉంటారు. మామూలు మనుషులకు ఉన్న కష్టాలతోటి వాళ్ళు కూడా అలాగే కలిసిపోతారు. అట్లా కాదు. హృదయ శుద్ధి అనే దాని మీద మనం వాక్యం వింటున్నాం. ఇందులో చాలా పటిష్టమైనది ఏంటంటే పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు, పాపం మెరుగనివాడు. అదే మీరు బైబిల్లో చూడండి అమ్మా 14:30 చదువుతారా? యోహాను సువార్త 14:30 వచనంలో ఏమన్నాడు అంటే అందులో వివరణగా చెప్తాడుగో లోకాధికారి వచ్చుచున్నాడు, అతనికి సంబంధమైనది ఏది వానికి సంబంధమేమీ లేదు. అంటే అర్థమైందా? వాడు వస్తున్నాడు. వాడు ఎందుకు వస్తున్నాడు అంటే నీ దగ్గర ఉన్నాయి, నా వస్తువులు నీ దగ్గర ఉన్నాయి, నా లక్షణాలు నీ దగ్గర ఉన్నాయి అని వాడు చెప్పకుండా లాగనా ప్రభు ఏమన్నాడంటే వాడు వస్తున్నాడు కానీ వాడికి సంబంధమైన ఏవి నాలో లేవు. దేవునికి స్తోత్రం. అప్పుడు అలాంటి దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మీలో, నాలో, మనందరి హృదయంలో ఉండాలని. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమండి మనందరిలో చాలా ముఖ్యం ఏంటంటే ఇంత గొప్ప దేవుడు మనలో ఉండాలి అని అన్నప్పుడు ఏమండి మీరు నేను కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే ఏమండి అలాగని ఎందుకు అనాలంటే కోపం వస్తుందని అంటున్నాను. అలా లేకపోతే మనం ఏంటంటే ఆయన అప్పుడప్పుడు పిలిస్తే వస్తాడు, అప్పుడప్పుడు సాయం చేస్తాడు. ఆ బేసిక్ కాదు. మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆయన మనిషి కూడా ఎప్పుడు ఉంటాడు. బైబిల్లో ఈ వాక్యం మీరు ఎప్పుడైనా చదివారా? దావీదు వెళ్ళిన చోటల్లా ఎవరుండేవారట? దేవుడు అతను కూడా వెళ్ళాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత నేనేమంటానంటే ఇంత గొప్ప దేవుడు నా హృదయంలో ఉండడం కోసం నేను ఏం చేయాలంటే ప్రభువా నీ కోసం
నా హృదయం పదిలంగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుతా. మీరు నా లోపల ఉంటే నాకు అదే పండగ, అదే నాకు సంతోషం, అదే నాకు ఆశీర్వాదం. ఎందుకు అని అంటారా? ఇప్పుడు చెప్పనా? యేసు ప్రభు గురించి ఇప్పుడు కొన్ని కొత్త పాయింట్లు చెప్పేసేయాలి. అది కొలసి 2:3 వచనం ఏం రాశాడమ్మా? 2:3 వచనంలో ఏం రాస్తాడు అక్కడ? దేవునికి స్తోత్రం. ఇవన్నీ చాలా చూసిన వాక్యాలే. చదవండి అమ్మా. సర్వ సంపదలు. అమ్మా ఏంటమ్మా? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. అమ్మా ఏమన్నారమ్మా మీరు? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. మీరు చెప్పేది కరెక్టే. ఊరికి అందరూ వింటున్నారా లేదా అని ఆయన చెప్పడానికి. యందే గుప్తములైన. ఆగండి అమ్మా బాబు, మళ్ళీ చదవండి. బుద్ధి జ్ఞానముల బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు. ఏంటంటే సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైన. ఎవరిలో ఉన్నాయంట? యేసయ్యలో. ఇప్పుడు ఆయన మన గుండెకాయలో మన హృదయంలో ఉంటే ఏమన్నట్టు అప్పుడు? బుద్ధి జ్ఞానం. సర్వ సంపద. అంటే మీకు ఎలా చెప్పాలి అని అంటేనండి, దేవాది దేవుడు భలే గొప్పోడండి. ఆయన వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చి నీ దగ్గర ఏయో తినడానికో నీ దగ్గర ఏయో తీసుకోవడానికి రావట్లే. 3:20 ఆల్రెడీ చదువుతాం కదా ప్రకటన గ్రంథంలో. హృదయం అనే తలుపుని ఆయన తడుతూ ఏమంటాడట? ఎవడైనా తలుపు తెరిస్తే వాడి లోపలికి నేను వచ్చి వాడితో నేను తెచ్చిన భోజనం చేయబోతున్నాం అంటాడు. అంటే ఆయన వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాడు, నిండగా వస్తాడు, ఏమేమో తెస్తాడు, ఏమేమో తీసుకొస్తాడు. అప్పుడు అవన్నీ కూడా నీకు ఇవ్వాలంటే సర్వసంపదల నిధి ఆయన. ఎవరమ్మా? అది 1 పేతురు 5:10 చదువుతాం. సర్వకృపా నిధి ఆయన. ఆయన గనుక నీ లోపలికి వస్తే ఎక్కడుంటాడు ఆయన? ఎక్కడుంటాడు చెప్పండి అబ్బా? హృదయంలో. అప్పుడు హృదయం ఎలా ఉండాలి? ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే నీకు అన్ని దీవెనలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నేను అంటున్నాను, నా హృదయంలో ఇక యేసయ్యకి తప్ప వేరే వారికి చోటు లేదు అని చెప్పేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ వాక్యాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక చూడు సార్, అక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్య భాగాన్ని మనం చూడాల్సిన వాక్యం. 25వ వచనం ఒకసారి చదువుతారా? జనరల్గా ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే 25వ వచనం కానీ 26వ వచనములు కానీ ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎవరమ్మా ఈయన? అప్పుడు మన లోపల ఉన్నాడంటే ఆయన చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అజాత ఈ దేవుడి కోసం నువ్వేం చేయాలంటే యేసయ్య నా హృదయంలో ఉండడానికి ఆయనకి ఇష్టం. అది అర్థమవుతుందా? ఆయన మన లోపలికి వచ్చాడంటే అంటే ఒక వాక్యం చెప్పాలి. ఎందులో అంటే హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతాం. 13వ వచనం చదివితే గనక ఏమని రాస్తున్నాడు అక్కడ చూడండి అమ్మా. నీ కనుదృష్టి, ఆయన కనుదృష్టి అట దుష్టత్వము చూడలేనంత. ఏదమ్మా? దుష్టత్వము చూడలేనంత అస్సలు నిష్కళంకమైనది. అప్పుడు ఆయన కళ్ళు ఎలాంటివి? ఆయన కన్నులు ఎలాంటివి? నిష్కల్మషమైనవి. ఇక ఇలా లెక్కేస్తే గనక ఆయన మాటలు అంతే. ఏమండి? అవి పవిత్రమైన మాటలు. ఇక ఆయన గురించి మీరు లైన్గా చదివితే నేను అంటాను, ఇట్లాంటి దేవుడు నీ హృదయంలో నా హృదయంలో ఉండునుగాక. అప్పుడు మన హృదయంలో ఉంటే లోకంలో ఉన్నవానికంటే ఈయన ఎవరు? అప్పుడు లోకంలో ఎవరున్నారు? సైతాన్ గడు ఉన్నాడు. మన హృదయంలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు ఎవరు గొప్పలు? అప్పుడు మన అందరి హృదయంలో ఎవరున్నారు? అంటే అప్పుడు ఆయన గనుక మన హృదయంలో ఉన్నారనుకో, మన హృదయానికి రోగం రానివ్వడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనం అప్పుడు ఎవరికైనా ఓ వస్తువు కొన్నామనుకో, ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరికి చెప్పాలి? సరే, ఇప్పుడు మా ఈ ఇమ్మి గారికి ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు కదా, సరే ఇంకో పాప, ఇద్దరు ఉన్నారనుకుందాం. ఓ పాప ఓ బాబు ఉన్నారనుకోండి. ఆయన షాప్కి వెళ్ళి బట్టలు కొనేటప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ పిల్లలకు మాత్రం ఎలాగైనా 2,000 పెట్టి కొన్నాడు అనుకుందాం. ఎన్ని వేలు అయినాయి? 4,000. అప్పుడు మంచి హృదయంతో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇమ్మి ఎలాగైనా ఇంకో 2,000 వేసి ఇంకో డ్రెస్ ఎవరికైనా కొనాలి. ఎవరికి కొనాలి? ఇంకో డ్రెస్సు. ఇదేంటి ఆయన కొన్నది? ఇద్దరు పిల్లలే కదా. ఇప్పుడు ఎన్ని కొనాలి ఆయన? అప్పుడు నిజంగా 3వ డ్రెస్ కొనేటప్పటికి 2,000 ఎట్టు కొంటాం ఏంటి? అప్పుడు ఏం చేస్తాం? ఇది వేరే వాళ్ళకి ఓసీగా ఇచ్చేదే కాబట్టి 500 పెడితే చాలు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే హృదయంలో యేసయ్య ఉంటే అప్పుడు నేనేం చేయాలంటే 2,000 పెట్టి మా అమ్మాయికి కొన్నాను, 2,000 పెట్టి మా అబ్బాయికి కొన్నాను. ఇప్పుడు ఇంకొక డ్రెస్సు అమ్మకి తీసుకొచ్చి, అమ్మ నేను ఇంకో 2,000 పెట్టి ఎవరికైనా మందిరంలో
ఎవరికైనా లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి అమ్మా అని చెప్పి, నా బిడ్డలకి ఎంత పెట్టి నేను కొన్నాను దేవుడు చూచును గాక, అంతే డబ్బులు పెట్టి నీ ఇంకొకరికి కొనిస్తున్నావు చూడు, ఇక చూసుకో దేవుడు ముగ్ధుడు అయిపోతాడబ్బా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదేనండి బైబిల్లో ఎక్కువగా దేవుడు కోరుకునేది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు పెట్టే విషయంలో కానీ, చూచే విషయంలో కానీ, ఏమంటే సహాయం చేసే విషయంలో కానీ, కంటి చూపు విషయంలో కానీ, మాటల్లో కానీ వాళ్ళకి తేడా ఉండదు. సరే, ఇంతసేపు నేను ఈ వాక్యం ఇలా చెప్తుంటే అసలు పాయింట్స్కి ఇప్పుడు వెళ్ళాలి, అందుకోసం ఇప్పుడు అసలు పాయింట్లకి వెళదాం. ఇది ఏంటంటే, ఇంత ఖరీదైన దేవుడు నా హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయన్ని బట్టి అయినా నేను కుదురుగా ఉండాలి, ఆయన్ని బట్టి అయినా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు చూడండి, మరి మత్తయి సువార్త 15వ అధ్యాయం కల నెగిటివ్ పాయింట్స్, ఇవన్నీ నెగిటివ్ పాయింట్సే. 15వ అధ్యాయం ఏమండి 19వ వచనం ఒక్కసారి చదువుతారా? ఏమని రాశాడు అక్కడ? ఏమండి? హృదయ ఆలోచనలు, దురాలోచనలు, హత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? హృదయంలో. ఎవరిది ఆ హృదయం? ఇక్కడ ఎవరున్నారు అలాగా? ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇది హృదయంలోంచి వస్తున్నాయి. ఏమొస్తున్నాయి? దురాలోచన. ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్. నెగిటివ్ పాయింట్స్ అంటే ఏమంటే మనలో ఉండకూడదండి, మనలో ఉండవనే ధైర్యంగా నేను చెప్తున్నా. అర్థమవుతుందా? నెగిటివ్ అంటే అర్థమైందా? వాస్తవమైనవి కాదు, లోక ప్రకారంగా ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళల్లో ఈ లక్షణాలు ఉన్నాయి. మీరు మార్కు సువార్త 7:21 కూడా చదివేది ఇదే. అర్థమైందా? అప్పుడు ఇవి ఉంటే కనుక వాడి లోపల యేసు ప్రభు ఉన్నాడని చెప్పడానికి రైట్స్ లేవు. అర్థమవుతుందో లేదో కానీ చూపులోనే తేడా ఉన్నావు, మాటల్లోనే డబల్ అర్థాలతో మాట్లాడుతున్నా, మనిషి ఉంటే ఒకలా మాట్లాడుతున్నా, మనిషి లేకపోతే ఇంకోలా మాట్లాడుతున్నా. ఏమనబ్బా, నీ లోపల యేసయ్య ఉంటే వేరుగా ఉంటావు. యేసయ్య ఉండాలంటే కూడా నీ హృదయం ఎలా ఉండాలో తెలుసా? శుద్ధమైన హృదయం. మేము కోరసలు తయారు చేసే వాటిల్లో ఒకటి రాసాం, శుద్ధ హృదయం కలుగ చేయం. ఈ పాట మీకు అందరికి వచ్చి అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అవన్నీ దేవుడి దయవలన తెలుగులోకి రావడానికి దేవుడు కృప చూపాడు. ఏమంటే వాటి వెనకాల చాలా కష్టమైన పనులు జరిగినాయి. సరే, ఇప్పుడు నేను అంటున్నా, చూసారా, హృదయము సరి లేకపోవడం వల్ల వాళ్ళ లోపల ఏ లక్షణాలు ఉన్నాయంట? దురాలోచనలు. అమ్మమ్మ, దురాలోచన అంటే ఎలా ఉంటాయమ్మా? ఇలాగా ఇప్పుడు అన్నం పెట్టారనుకోండి, అన్నం పెడుతుంటే బాబు మొత్తం అంతా ఈడే తినేస్తున్నాడు కదా, చచ్చిపోతారు కదా. అన్నం పెట్టినప్పుడు ఉంటుంది, తర్వాత ఇంకెక్కడెక్కడ ఎవరైనా ఏమండి ఏమన్నారు సార్? పక్కన వాళ్ళు ఎదిగినప్పుడట, అది కూడా బాగుంది, ఆ అబ్బాయి భలే చెప్పాడు. పక్కన వాళ్ళు ఎదుగుతా ఉంటే వారవలేక ఏమండే భోజనం చేతుడికి రండి అంటే ఉరికమ్మా అంటాడు. అదేంటి, ఏమి లేదు, అవతల నిన్నగాక మొన్న వచ్చాడు, ఎంత పెద్ద బిల్డింగ్ కట్టేసాడు, బాబోయ్ బాబోయ్ చచ్చిపోతావురా బాబు ఇక అలాగ అనుకుంటే. దాని బదులు అంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇందాక నేను ముందే చదివించా, ఏది 2వ కొరింథీ 12, అక్కడ మీరు 19 నుంచి చదివినా లేదా 20-21 చదివినా అవే ఉన్నాయి. ఇప్పుడు ఈ హృదయం సరిలేని వాళ్ళందరిలో ఏముంటున్నాయట? ఏమేమి ఉంటున్నాయమ్మా? దురాలోచనలు అయితే బాగానే ఉన్నాయి, కానీ అవతల వాళ్ళు భార్యని అగాదిగా చూస్తున్నారు చూడండి. మరి ఆడిని ఏమనాలి? ఆడు పోయే కాలం అనాలా? ఏమన్నారు? ఆడికే భార్య లేదు అంటే ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే కేవలం హృదయం సరిలేక. ఇలాంటి హృదయంతో తండ్రి ప్రభు స్తోత్రం ప్రభు అని నేను ప్రార్థన చేస్తున్నాను. నా కళ్ళు అలాంటివి తెలుసా? దొంగ కళ్ళు. ఏ కళ్ళు అయ్యి? వాళ్ళ భార్యను చూడడం, వీళ్ళ భార్యను చూడడం, వాళ్ళ ఆయన్ని చూడడం. అయ్యి బాబా ఆడు చూసా, వాళ్ళ ఆయన రింగులు చుట్టూడట, చచ్చిపోతున్నా. మరి ఇట్లాంటి అన్నీ చూసి తండ్రి ప్రభు అంటే ఈ ఓవరాక్షన్ పోయే వరకు దేవుడికి ఆశీర్వాదాలు ఇస్తే ఒట్టు, దేవుడికి స్తోత్రం ఇవ్వడం, అలాంటి వాళ్ళకి ఇవ్వడం. అర్థమైందా? ఇవి అర్థమవుతుందా? ఇప్పుడు జనరల్గా బయటంతా ఎలా జరుగుతున్నాయండి? ఏమండి, ఇంచుమించు ఈ లక్షణాలే. పేరుకి వదిన గారండి కథలు, ఇంకా అన్నయ్య గారండి, వీళ్ళందరినీ నేను అంటాను. ఈ యూట్యూబ్లో ఇప్పుడు రోజు జరిగే కథలు చూస్తుంటే బాబు ఇది ఎక్కడరా వేరే దేశాల్లో జరుగుతాయి అనుకుంటే అంతకన్నా ఘోరం. నిన్న అమీన్పూర్లో చూసారా? అది పాత ఫ్రెండ్ ఏదో దొరికిందట దానికి, ఆడికి ఆ పిచ్చిదానికి కొడుకులు 3 చంపేసిందండి, పిల్లల్ని. అదే 2 పిల్లలు పాప అనుకుంటా. ఎట్టాటి రేంజ్ ఉన్నారో చూడండి. ఇప్పుడు ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా?
బైబిల్ ఏముందో తెలుసా? అదే కొంతమంది మనకి చెప్తారు పెళ్ళిళ్ళే చేసుకోవద్దు అనే మాట అబద్ధం. బైబిల్ అలాగే చెప్పదు, చేసుకోవాలి. కానీ దేవుడు నీకు నీ భర్త కోసం నువ్వు తరచుగా ప్రార్థన చేయి, నీ భార్య కోసం నువ్వు తరచుగా ప్రార్థన చేయి. ఆమె నీ ఇంట ఊరడి ఊటగా ఉండునుగాక. ఎంత సంతోషం అంటే, ఎంత ఆనందంగా ఉండాలంటే అలా ఉండాల్సింది పోయి ఈరోజు మనం పరావాళ్ళను చూస్తున్నామంటే హృదయం ఎంత దరిద్రంగా ఎడుతుందో చూసుకోండి. అంచేత అలాంటి హృదయంలో యేసయ్య ఉంటాడా? నా లక్షణాలు వేరుగా ఉన్నాయి, నా చూపులు వేరుగా ఉన్నాయి. ఇక ఇట్లాంటి వాళ్ళని చూసి ఒక్కసారి నయ్యం నేను అనుకుంటాను, ఆ మందిరంలోకి వెళ్ళాక ఆయన ఏం పట్టుకున్నాడట? కొరడా ఏమన్నాడు? చెప్పరేట కొరడా పట్టుకొని కొడితే వాళ్ళు పరుగులు తీస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ వ్యాపారాలు పోతున్నాయట, మరి వాళ్ళ లావాదేవీలు పోతున్నాయట. ఉతకపోతే ఏం చేయాలి? నేనేమంటానంటే ఈ హృదయం పాడైపోయిందంటే వాడు ఇంచుమించుగా దొంగల గుహలాగే ఉంటాడు. పైకి మాత్రం స్తోత్రాలు, పైకి మాత్రం ప్రార్థనలు, పైకి ఇట్లాంటి ప్రార్థనలు. నేను అందుకే అంటాను, ఖచ్చితంగా ఉంటానంటేనే మందిరానికి రావాలి. ఊరికే మందిరానికి వచ్చి ఎట్టయినా అందరితో కలిసిపోయి ఏదేదో నడుద్దామంటే జరిగేది కాదు. పర్సనల్గా నీకు ఆకలితో నువ్వు అన్నం తినాలి, పర్సనల్గా దేవుడు నిన్ను దీవించాలంటే నువ్వు దేవుని బిడ్డగా మారాలి, అంతే. దేవునికి స్తోత్రం. ఇంకో వాక్యం చూడండి అమ్మ, ఇది కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఏమండే కోపంగా ఎవరు చూడకండి అబ్బా, కొంచెం నవ్వుతో చూడండి అయ్యా. వారు సిగ్గులేని వారయ్యుండి, అమ్మా వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చుని విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. ఒకే పాయింట్. ఇంకా అందులో ఇంకా రెఫరెన్స్ ఏంటంటే మత్తయి అదే అపోస్తల కార్యాలు 15:20వ వచనం, 28వ వచనం, 29వ వచనం, 21, 25వ వచనం. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే వాళ్ళు ఇలా ఉండడానికి రీజన్ ఏంటంటే అన్యులుగా ఉంటారట. హృదయం కనుక సరి లేదు అనుకోండి, వాళ్ళ హృదయానికి అప్పుడు ఏమని పేరు పెట్టాలో తెలుసా? మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 పైన ఈ కింద వచనాల్లో చదివితే కనుక వాళ్ళు ఇలాగ ఉండడానికి వాళ్ళు ఎవరు అంటే అన్యజనులు. ఎవరండి? అన్యజనులు. చెప్పండి అమ్మా. అప్పుడు అన్యజనులు అంటే ఎవరో బయట దేవుడిని అంగీకరించలేని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కాదు. దేవుని పిల్లలై ఉండి వాళ్ళు ఏంటి దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే వాళ్ళ హృదయంలో ఎలా ఉంటారంటే అన్యులకు ఉండే లక్షణాలే ఉంటాయట. అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేయలేరు. ఏమండి వాళ్ళ మోటివేషన్ అంతా కూడా మందిరానికి రాగానే వాళ్ళని చూడడం వీళ్ళని చూడడం ఉంటారు చూసారా? మీటింగ్ పాయింట్ ఏమంటారు? అది ఇక్కడ కలుసుకుందా. మరి నువ్వేదో పెద్ద గొప్ప వ్యక్తి, నిన్ను చూడాలంటే ఇక్కడ మందిరానికి రావాలి. ఇక్కడ ప్రభు ఒకసారి ఉతికెత్తే బాగుంటుంది, నిన్ను తేడా వస్తున్నావు కాబట్టి. అర్థమవుతుందా? కోపంగా అనుకోకూడదు. అంటే ఈ మందిరం అది ఆయింది, ఈ మందిరం ఆయింది. ఇక్కడ ఇది మీటింగ్ పాయింట్ కాదు. ఇక్కడ నువ్వు యేసు ప్రభు కలవచ్చు, మనం అందరం ప్రభుతో కలిసి సంతోషంగా ఉండడానికే కానీ ఇక వేరే లావాదేవీలకు చోటు ఇవ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లయినా హృదయం శుద్ధి గలవారు ధన్యులు అని చెప్పి ఇలా లాక్కెళ్తాడా అని అనుకోకండి. ఉన్న విషయం ఇది. ఇంకో పాయింట్ చెప్తాను. ఇది ఏంటంటే యోధా పత్రిక 4వ వచనం. అప్పుడు హృదయం ఎవరికైతే సరిగ్గా ఉండదో వాళ్ళు దేవుని యొక్క కృపను వేరేగా మళ్ళిస్తారట. అమ్మా ఒకటే పాయింట్, అదేం లేదు. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం ఏంటంటే దేవుని యొక్క అంటే హృదయం సరిలేదనుకో, అప్పుడు వాళ్ళ యొక్క దేవుని యొక్క కృపను వాళ్ళు దేనికన్నా మలిచేసి ఏమంటారు తెలుసా? దేవుడు మరి జాలి గలవాడు కదండి, దేవుడండి ప్రేమ గలవాడు కదండి, దేవుడండి క్షమించేస్తాడండి. అవునా? అలాగా క్షమించేస్తాడా? ఏదో అప్పుడెప్పుడో ప్రారంభంలో నువ్వు వచ్చావంటే క్షమిస్తాడు, రోజు తప్పులు చేస్తావంటే క్షమించేస్తాడా? ఏదో ఆ మాట ఎంతమందికి నచ్చింది చెప్పండి? రోజు క్షమించేస్తాడా? చెప్పరేటమ్మా, క్షమించేస్తాడా? అయ్యి బాబు అలా చూస్తారేంటి బాబు, వాక్యం ఆపేయమంటారా ఏంటి? చెప్పండి. సరే మీ అబ్బాయి ఉన్నాడమ్మా, మీ అబ్బాయి ఉన్నాడా? రోజు నేను సతా ఇచ్చేస్తున్నాడు అనుకో, ఒకరోజు బొద్దుకెత్తా అలాగ కాదురా ఇలాగ కాదురా చెప్తానే ఉంటుంది. చూస్తుంది ఒకరోజు ఊరికే ఒకటి కొట్టచ్చు, తర్వాత వాడు ఇంకా ఎక్కువైపోయింది దానికి ఏం చేస్తాం? మామూలుగా ఉండదు అప్పుడు సీను. అర్థమైందా? అంటే మనకి ఏంటంటే జనరల్గా అందరికీ ఏం అర్థమైపోయిందంటే యేసు ప్రభు క్షమించేస్తాడు అని అంటే నువ్వు ప్రభువులోకి వచ్చినప్పుడు తెలిసి తెలియనివన్నీ క్షమించేది నిజమే.
కానీ ఆ తర్వాత ఇంకేదైనా పొరపాట్లు జరిగితే క్షమిస్తాడు, కానీ పెనాల్టీ నువ్వు కట్టాలి. ఎవరు కట్టాలి? బిల్లు ఎవరు కట్టాలి? బిల్లు ఎవరు కట్టాలి? చెప్పరేటండి. అదేంటి అప్పుడు ఆయన క్షమిస్తాడు కానీ బిల్లు ఎవరు కట్టాలి? నువ్వు కట్టాలి. అది లెక్క. అంటే ఆ శిక్ష ఎవరికి పడుతుంది? నీకు పడుతుంది. పద్దాక ఆయన గాయాలు రేపుతూ ఉంటూ అదే అమ్మా విశ్వాసం కాదు కదా మరి. అంచేత ఏంటంటే హృదయం ఎప్పుడు కూడా యథార్థంగా ఉంటే ఎలాగుంటామట, దేవుని కృపను మనం వేరే లైన్లోకి దాన్ని తీసుకెళ్ళం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో పాయింట్ ఇది ఎలాగుందంటే చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఏమండి యాక్చువల్లీ 18వ వచనం నుంచి చదవలసిన వాక్యాలు అవి, కానీ 24వ వచనం మాత్రం చూడండి, చదవండి. వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. దేనికి అప్పచెప్పేసాడమ్మా? అపవిత్రతకు. అపవిత్రత అంటే ఏంటి? ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు మన అందరూ ఎలా ఉండే హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారెవరు? దేవుణ్ణి, యేసు ప్రభుని చూసిన వాళ్ళే ఈ తప్పులు చేస్తారమ్మా. యేసు ప్రభువులు అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదివించాను కదా, అందులో 17వ వచనం కూడా చదివితే వీళ్ళంతా వేరుగా ఉంటారు. వీళ్ళు అన్యజనుల్లాగా ఉంటారు. వాళ్ళు బుద్ధులు మారో, వాళ్ళ చేష్టలు మారో. ఏమనుకుంటారంటే దేవుడు బోళ్ళంతా క్షమించేస్తాడు. అబద్ధం. క్షమిస్తాడు కానీ ఒరే బిల్లు నువ్వు కట్టాలిరా ఈసారి అంటాడు. అర్థమైందా? అంచేత కోపంగానే అనుకోండి, ఇంకోలాగే అనుకోండి, ఇది మాత్రం నిజమే. సరే, ఇంకో పాయింట్ ఇప్పుడు ఏంటంటే ఇందులో ఇప్పుడు మనం చదివాం. ఇది ఏమని చదువుతున్నాం మనం ఇక్కడ? దేవునికి మహిమ కలుగును గాక. రోమాపత్రిక 1:24 ప్రకారంగా దేవుడు వారిని దేనికి అప్పచెప్పేశాడమ్మా? అవమానపరుచుకున్నట్లు. 24వ వచనమే అపవిత్రతకు అప్పగించి. దేనికి అప్పచెప్పేశాడమ్మా? అప్పుడు వీళ్ళు ఎవరు అంటే దేవుడు తెలుసు, వీళ్ళకి దేవుడు ఎవరో తెలుసు, కానీ దేవుడు ప్లేస్లో వేరే వాటిని పెడతారు. చూడండి, అర్థమైందా? ఇప్పుడు చాలామందికి యేసుప్రభు తెలీదా? యేసుప్రభు దేవుడైన సంగతి తెలీదా? తెలుసు. అయినా కూడా ఆయన ఏదో ఇండియా వాడు కాదట, అది ఈడు బాధ. అర్థమైందా? పాపం ఈడెక్కడి నుంచి వచ్చాడో ఏంటేంటో రకరకాల వాదనలు. కానీ అలా కాదు, దేవుడు ఇండియాకి కాదు, ఎక్కడికి కాదు, ఆయన అందరికీ దేవుడు. ఆయన యేసుప్రభు ఎవరు? అందరికీ ప్రభు. మీరు 10వ అధ్యాయంలో చదువుతాం కదా, 36లో ఏదో అపోస్తుల కార్యాల్లో చదువుతాం, ఆయన అందరికీ రక్షకుడు. 4:12 అపోస్తుల కార్యాల్లో చదివేది అదే కదా. అందుచేత నేను ఏమంటున్నానంటే సార్, ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుందంటే రోమాపత్రిక 1వ అధ్యాయంలో చాలామంది తుచ్చమైన కార్యాలు, చెత్త కార్యాలు, పనికి మాలిన కార్యాలు జరగడానికి కారణం ఏంటంటే చూచాడు దేవుడు ఇప్పుడు వారిని ఏది అపవిత్రతకు అప్పగిచ్చేసాడట. ఇప్పుడు వాళ్ళు మారాలి అంటే కష్టమే, వాళ్ళు మంచోళ్ళు అవ్వడం అంటే కూడా కష్టమే. ఏమో ఆ యాక్ట్ ఇంకో రకంగా ఉంటుంది, అది ఆయన చెయ్యాలి. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇలాగ వెళితే కనుక అంత భయమే. ఎందుకంటే హృదయమే దేవుడు ఇచ్చి ఉంటే కనుక ఇవి ఉండకూడదు కదా. మరి ఏమంటే దేవుడిచ్చిన హృదయంలో ఏముండాలి? దేవునికి సంబంధమైన ఉండాలి. అప్పుడు ఆ హృదయం ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఏంటి, కొంతమంది హృదయం దోపుతోనూ ఇంకా వేరే వాటితోటూ నిండిపోయి కాఠిన్యంతో ఉండేవాళ్ళు ఉంటారు. అందుకనే బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే ఇది చూడండి అమ్మా, ఇగో లేవీకాండం 17వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా చదివితే గనుక కొందరట ఈ హృదయం దేవునికే ఇచ్చుంటే గనుక అప్పుడు వాళ్ళు వేరే ఉంటారు. కానీ వీళ్ళు ఎవరో తెలుసా? వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరట. అమ్మా, వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరట. ఏటమ్మా? దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. ఇది చూడండి, ఇప్పుడు వాళ్ళంతా ఎలాగుంటారు? ఏమండి, హృదయమే గనుక సరిలేకపోతే వాళ్ళు ఇంకా ఆచారాలు చేస్తారు, బలులు నమ్ముతారు. ఇప్పుడు యేసు ప్రభు మనకు ఒక్కడికే ఏమండి చనిపోలేదు, అందరి కొరకు ఆయన చనిపోయాడు. అంతేనండి. యేసు ప్రభు అందరి కొరకు చనిపోయాడు. లోకాన్ని మోసుకొని వెళ్ళిపోవు దేవుని గొర్రెపిల్ల, అది 1:29లో మనం యోహాను సువార్తలో చదువుతాం. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు ఇక్కడ చదివితే కనుక ఇంకా కొందరు ఇప్పుడు చూడండి ఆయా కార్యాల్లో వీళ్ళ చేతులు ఉంటాయి,
వీళ్ళు కూడా ఇందులో ఉంటారు. ఎందుకంటే ఈ ఆచారపూర్వకంగా ఇంకా దెయ్యాలకి వాటికి వీటికి ఇంకా ఏవేవో చేస్తూ ఉంటారు చూడండి. ఇదంతా ఏంటంటే వాళ్ళ హృదయం శుభ్రమైన హృదయం కాదు. అర్థమైందా? సరే, అప్పుడు శుద్ధ హృదయము అని అనగా బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఏమండి, 2-3 పాయింట్లు చెప్తాను నేను. ఒకటి, ఏమండి, యథార్థమైన హృదయము గలవారుగా ఉండడం. బైబిల్ వాక్యాల్లో ఎలాగుందంటే 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. అక్కడ మీరు చదివితే కనుక యథార్థ హృదయం. ఇప్పుడు మన హృదయం ఎందుకు శుభ్రంగా ఉండాలి, ఎందుకు శుద్ధంగా ఉండాలంటే దేవుణ్ణి చూడడానికి అనేది ఒక పాయింట్. రెండవది, నువ్వెప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉండడానికి, అది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటబ్బా అని అంటే ఇందులో ఏం రాశాడో తెలుసా? నీవు దేవునితో, వినండి, నువ్వు దేవునితో ఎప్పుడూ ప్రార్థన చేయాలంటే అప్పుడేముండాలి? హృదయము పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది ప్రార్థన చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు ఎవరై ఉండాలి? వాళ్ళ హృదయం చెప్పాలి. అప్పుడు ఏమంటే హృదయంలో పరిశుద్ధత లేకుండా, పవిత్రం లేకుండా, శుద్ధ హృదయం లేకుండా నేను ప్రార్థన చేస్తే నా మనవి ఆయన ఆలకించడు. నమ్ముతారో నమ్మరో, నిజం చెప్పేది, నేను చెప్పేది కరెక్టే. యోహాను సువార్త 9:31 వచనం అదెంత కరెక్టో. ఏమండి, దానికి అనుకూలంగా ఓ వచనం చెప్తాను చూడు సార్. అది ఇది ఇంపార్టెంట్. చూస్తారా? సామెతల గ్రంథం 29వ వచనం ఒకసారి చదువుతారా? సామెతల గ్రంథం 29వ వచనం ఏమని రాశాడు? నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిని అనుకొనదగిన వాడెవడు. ఇక్కడ చూసారా? అంటే ఇప్పుడు దీంట్లో బేసిక్గా ఏంటంటే హృదయంలో కనుక పాపం ఉంటే అప్పుడు ఆ హృదయంలో నుంచి దేవునికి ప్రార్థన చేస్తే కుదరదు. అర్థమైందా? ఏది ఉండకూడదు, ఏముండకూడదు. అప్పుడు ప్రార్థన చేయాలంటే మన హృదయం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. సరే, ఇప్పుడు నేను కేవలం నా హృదయం ఎందుకురా ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను అంటే, ఒకటి, బైబిల్ వాక్యాల్లో దేవుణ్ణి చూడాలి లేదా దర్శించుకోవాలి. రెండవది, ఆశీర్వాదకరంగా ఉండాలి. మూడవది, ఇప్పుడు చెప్తున్నారు చూసారా, నేను రోజు దేవునితో ప్రార్థన చేయాలంటే, తనతో మాట్లాడాలంటే నాకేముండాలి? ఏముండాలి? హృదయం పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు రోజు అనగానే? ఇందులో ఎవరైనా నేను చెయ్యట్లేదని అంటారా? ఎవరు అనరు. అందరూ ఎవరితో మాట్లాడుతున్నాం రోజు? అప్పుడు మాట్లాడే వాళ్ళంతా ఎలాంటి వారై మాట్లాడాలి? పరిశుద్ధత ఉండాలా, పవిత్రత ఉండాలా, ఏమంటే స్వచ్ఛమైన వారిగా ఉండాలా. అంటే మోసపూరితంగా కనుక ప్రార్థన చేసామనుకో, పరిసయ్యులు ప్రార్థన చేస్తారట. ఏమనంటే, ప్రభు వీడికి లాగా లేనందుకు నీకు స్తోత్రం అని అంటున్నాడు ఆడు. అప్పుడు ఆడు అనుకున్నాడు, ఎవడో సుంకరే రానివరా, నా టైం రాని, అప్పుడు నీ సంగతి చెప్తాను అనుకున్నాడు. ఏంటో మరి లోపలికి పరిసైడ్ది అయిపోయింది. ఇప్పుడు ఇతను లోపలికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రభు వాడు అలా మాట్లాడుతున్నాడు నా మీద అని ఆయన ఏదో చెప్దామని అనుకున్నాడా? కాదట. ఏమనుకున్నాడట? ప్రభు అతను ఏం మాట్లాడాడు కానీ నేను అలా కాదు, పాపినైనా నన్ను క్షమించు, పైకి ఇలా చూడలేకపోతున్నాను, నువ్వు అంత మంచోడువు అని ఎప్పుడైతే తాను అలాగా తగ్గించుకున్నాడో దేవుడు వెంటనే అతన్ని సెట్ చేసాడు. దేవునికి స్తోత్రం. సరే, ప్రార్థన చేయడానికి మొట్టమొదట నీ హృదయం ఏం కావాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఓకేనా? సరే, ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏం చేయాలి? హృదయం పవిత్రంగా ఉండాలి. ఇంకేం చెప్పాను? దేవుణ్ణి చూడాలంటే ఏం కావాలి? ఎంతమంది దేవుణ్ణి చూడాలంటే చూడటమే కాదు, దర్శించుకోవడం అది ప్రత్యక్షత అన్నమాట. ఆ పాయింట్ అదే ఉంది. అందుచేత దేవుడు నీకు దర్శనం అవ్వడానికి, అమ్మ మీకు అలాగా అలవాట్లు ఉన్నాయా? మీరు ప్రార్థన చేస్తుంటే ప్రభు వచ్చిన దాఖలు ఎంతమందికి ఉన్నాయమ్మా? లేవని నేను అన్నగాని చాలామందికి ఈ లక్షణాలు ఉండొచ్చు కదా. మీరు ప్రార్థన చేస్తున్నారనుకో, వచ్చారా? ప్రభు వచ్చారా? మీరు బైబిల్ చదువుతున్నారనుకో, వచ్చాడా? ఏమంటే ఇలాంటివి జరుగుతాయి. అర్థమైందా? ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే, ఎట్టకాకలికి ఎంత కష్టపడ్డాకప్పుడు దేవుడు నాకు పని చేస్తాడని అనుకోకండి. ఏమంటే ఆయన అనుకుంటే ఆయనకి ఏమంటే అరగంట చాలా అరగంట, అది ఎక్కువ ఆయనకి. అరగంటని నేను ఎక్కువ అంటున్నాను, అది ఒరే అరగంట అంటే వడరా, నాకు ఒక 5 నిమిషాలు కూడా ఎక్కువేరా అంటాడు. దేవునికి స్తోత్రం. అలాంటి కార్యాలు చేయగలిగిన దేవుడు అబ్బా. అంచేత తనతో మాట్లాడాలంటే నీ హృదయం పవిత్రంగా ఉండునుగాక. ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో నీ ప్రార్థనలో దేవుడు ఆలకించడానికి ఒక్కటే రీజను, అర్థమైందా?
పవిత్రత. సరే, రెండో పాయింట్ చెప్తాను. ఇది కూడా అమ్మ 1 పేతురు 3వ అధ్యాయం 1-2 లేదా 2వ వచనం చదివితే ఏమని రాశాడో తెలుసా అమ్మ? అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను బట్టి చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన. ఇందులో ఒక చిన్న పాయింట్ ఏంటంటే, ఇక నీ హృదయం కనుక బాగుంటే, నీ హృదయం అంటే పవిత్రంగా ఉంటే, బైబిల్లో ఏముందో తెలుసా? నీకు తెలియకుండానే అవతల వాళ్ళను రక్షించుకోవచ్చట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎవరైనా రక్షించబడాలంటే ఏమండి, అక్కడ కుటుంబ జీవితం గురించి రాసింది కరెక్టే, బట్ అలాగే ఇప్పుడు నా ప్రవర్తన బాగుందనుకో, నా స్నేహితుడు ఆటోమేటిక్గా ఎవరే నువ్వు చాలా వేరుగా ఉంటావురా, నీ మాటలు వేరుగా ఉంటాయరా, ఎక్కడరా నీకు ఇదంతా నేర్చుకున్నావు అంటే, నేను వెంటనే వాడిని ఇలా మందిరానికి తీసుకొచ్చి ఉండొచ్చు, ఒకరోజు 2 సార్లు తెచ్చి ఉండొచ్చు, కొన్ని రోజులు తెచ్చి ఉండొచ్చు, చివరికి వాడు ఇదే మందిరంలో వాడు ఎంతో చక్కగా మారిపోయాడు అనుకో. ఎలాగా? ఒక్క మాట చెప్తున్నాను, నీ హృదయం బాగుంటే నీ ద్వారా కొందరైనా రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. మీరు యోధాపత్రిక 24 చదవండి సార్ కావాలంటే. అక్కడ ఏం రాశాడో తెలుసా? 24లో కొందరైనను అగ్నిలో నుండి నువ్వేం చేయాలట? లాగి వారిని రక్షించేవాడిగానే మారాలట. అప్పుడు చూడండి ఎంత చిన్న పాయింట్లో చూసారా? ఏది? నా హృదయం శుభ్రంగా ఉండడం వల్ల నేను ఆశీర్వాదకరంగా ఉంటాను. రెండవది, నా హృదయం శుభ్రంగా ఉండడం వలన ఏమండి నేను సాక్షాత్తు దైవ దర్శనాన్ని పొందుకోగలుగుతాను. మూడవది ఏమన్నాను? నేను కనుక శుభ్రంగా ఉండడం మొదలెడితే కనుక ఏమంటున్నాడు ఇక్కడ? ఏమండి నా ప్రార్థన దేవునితో నేను మాట్లాడే మనిషిగా మారగలుగుతాను. నాలుగోది ఏంటట? ఏమండి నువ్వే కనుక నీ హృదయం జాగ్రత్తగా ఉంచుకోగలిగితే అప్పుడు నీ ద్వారా కొందరైనా ఏమవుతారు? రక్షించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిస్తామా? ఇప్పుడు వరకు మీరు ఎంతమందిని రక్షించారమ్మా? మందిరం ఇలా ఖాళీగా ఉండడం ఏంటమ్మా? ఇంత పెద్ద ప్లేసు అమ్మా. ఎవరమ్మా నింపేది ఇది? పాస్టమ్మ గారా? పాస్టమ్మ గారే? అవునా? నేనైతే ఒప్పుకోను అస్సలు. ఇప్పుడు మా సంఘం ఉంది, అమ్మగారు చూశారుగా, బాబు చూశారుగా. అమ్మ మాకు మా చర్చిలో నిజంగా చెప్తున్నాను, నేను కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ నేను వాక్యం చెప్పడానికి వస్తున్నాను కాబట్టి ఒకవేళ మీలో పిల్లోడుగా గుర్తిస్తే సంతోషం, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, దేవుని ప్రేమ విస్తారంగా ఇక్కడ ఉంది. ఆయన కనికరం ఎంత ఉందంటే చెప్పలేనంత కనికరం ఇక్కడ ఉంది. ఈ మందిరం పేరే ఏం పేరు పెట్టాడు ఆయన? దేవుని అదే కృపా మందిరం కదా, లార్డ్స్ గ్రేస్ కదా. అమ్మ ఎంత ఉందో నేను చెప్తున్నాను. మా మందిరానికి వచ్చే వాళ్ళల్లో చాలామందికి నెత్తికి నూనె రాసుకునే స్థాయి లేదు. నిజం చెప్తున్నా. మంచి బట్టలు లేవు. నేను నిజం చెప్తున్నా. ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి కాస్త ఇలా కూర్చుంటే మంచి కుర్చీ ఉంటే ఒట్టు సరిగదా. పాస్టర్ గారు వస్తే ఏ గ్లాస్తో నీళ్ళు ఇవ్వాలో వాళ్ళ దగ్గర ఉండే కాదు. నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభు ఇలాంటి వాళ్ళు అసలు రేపు ఎల్లుండో వీళ్ళ దశ మారుతుంది చూసావా, అప్పుడు వీళ్ళ చెప్పుకోవాలి అని నేనేమంటాను తెలుసా మా వాళ్ళకి? అమ్మ మీ పాత గిన్నెలు ఎప్పటికైనా మంచిది ఎగ్జిబిషన్లో పెట్టేటట్టుగా ఉంచుకోండి అంటారు. గుర్తు కోసం అప్పుడు తాగే గ్లాసులు, అప్పుడు ఉండే ఏముందంటారంటే అంత అలాగ ఉండేది. కానీ ఇప్పుడు నేను చెప్తున్నానండి, ఎవడైనా పేదోడు ఉన్నాడా అంటే ఎవడు లేడమ్మ. ఇప్పుడు అందరూ దీవించబడిపోయారు, అందరూ కోటీశ్వరులు అయిపోయారు, అందరూ ఆశీర్వదించబడ్డారు. ఎందుకంటారు? ఇప్పుడు ఇది చూసి ఒకరికొకరు ఏమయ్యారో తెలుసా? అప్పుడు ఈ స్థలం ఖాళీ ఉండకూడదు. అర్థమైందా అమ్మ? నేను కాకపోయినా ఇంకొకరైనా మంచిగా వాక్యం చెప్పడానికి వస్తారు. కానీ మీరు కనీసం ఏమండి మీరు చెప్పాలని అనుకున్న కుదరకపోవచ్చు, వారిని ఇలా తీసుకురండి. అప్పుడు ఎవరు మాట్లాడతారు? దేవుడే వాక్యము ద్వారా మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. అంచేత నేను చెప్పిన చూడండి, హృదయం ఎందుకు శుభ్రంగా ఉండాలి? ఒకటి, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి. రెండవది, హృదయం ఎందుకు శుభ్రంగా ఉండాలి? నీవు దేవుని దర్శనాన్ని పొందుకోవడానికి. మూడవది ఎందుకు? నువ్వు దేవునితో మాట్లాడడానికి. నాలుగవది ఎందుకు? ఏమంటే ఆయన కొరకు కొందరినైనా నువ్వు రక్షించే మనిషిగా మారడానికి. దేవునికి స్తోత్రం. 4 చాలా మంచి విషయాలు. అయిపోలేదు, ఎందుకు అవుతాయి? బోల్డ్ వాక్యాలు ఉంటాయి. కాకపోతే ఇంకో 2 పాయింట్లు చెప్పి క్లోజ్ చేస్తా, సరేనా? ఇంకొకటి, ఇది చాలా ముఖ్యమైనది. ఇది చూడండి అమ్మ, 1 తిమోతి 1:5 చూడండి అమ్మ.
అక్కడ ఏం రాశాడంటే ఉపదేశ సారమేదనగా అమ్మా ఉపదేశ సారమేదనగా చదవండి. పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే వచ్చే ప్రేమ అన్నాడు. అమ్మా ఎంతమంది నిజమైన ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది నిజంగా ప్రభువా యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కల్తీ సరుకుతో ప్రేమిస్తున్నాను అంటారా? నిజంగా ప్రేమిస్తున్నాను అని అంటారా? ఎంతమంది యేసయ్యని నిజంగా ప్రేమించే వాళ్ళు? ఎలాగ డూప్లికేట్గా ప్రేమించే వాళ్ళు ఉన్నారా? లేదా కొంచెం ప్రేమిస్తాను కానీ మరి అంత ఎక్కువ ప్రేమించను ప్రభువా అంటారా? ఎలాగా? ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ నిజంగా దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే ఏమండి అప్పుడు వాడికి ఏం కావాలో తెలుసా? హృదయం శుభ్రంగా ఉండాలట. దేవునికి స్తోత్రం. అమ్మ మీకు అర్థమవుతుందో లేదో, 2 కొరింథీ 5:14 చదివితే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేయుచుంది అని అంటాడు ఒకటి. సరే, బైబిల్ వాక్యాల్లో 20వ అధ్యాయం యోహాను సువార్తలో 15వ వచనం దగ్గర నుంచి మీరు వెళితే కనుక అక్కడ ఏమంటాడంటే ప్రభువు అడుగుతున్నాడు, పేతురు వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే? అమ్మా ఇప్పుడు నేను నా హృదయం సరి లేకుండా నేను దేవుడిని ప్రేమిస్తే అలాంటి ప్రేమ కూడా ఆయనకి ఇష్టమేనా? చెప్పండి అబ్బా. మీరు కుటుంబ జీవితాల్లో ఉన్నారు, మీ ఆయన నిన్ను సరిగ్గా ప్రేమించట్లేదు, అప్పుడు నువ్వు ఎంత ఖరీదైన అన్నం పెట్టినా ఆయనకి అదేమో పరవానలాగా ఉంటుందా? ఏమంటా అయ్యో చచ్చిపోతాడు, ఏముండవు అంటాడు, గిన్నె ఇసిరేస్తానంటాడు, మీదడిపోతానంటాడు, ఏందో కానీ భలే విచిత్రంగా ఉండవు ఇవన్నీ. కానీ అదే ప్రేమ ఉందనుకో, ఆహా ఆకుకూరైనా ఏం వండావమ్మా, ఏం టేస్ట్ ఉందమ్మా, ఎట్లా ఉంటాయి చూడండి. అట్లాగే నువ్వు నేను నట దేవుణ్ణి బాగా ప్రేమించాలంటే ఏం ఉండాలి మనకి? చెప్పండి అమ్మా. అప్పుడు హృదయం సరిలేకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తాను అని అంటే అబ్బే దానివల్ల లాభాలు ఉండవు. ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రేమించడానికైనా ముందు నాకేముండాలి? శుద్ధ హృదయం ఉండునుగాక. ఏ హృదయం చెప్పండి? యేసయ్యను ప్రేమించే వాళ్ళందరికీ ఏ హృదయం ఉండాలి? ఏ వయసులో ఆయన్ని ప్రేమించాలి? ఏమండి ముసలోళ్ళు ప్రేమించవచ్చు ఆయన్ని? ముసలోళ్ళు పేతురు ముసలోడా పరుచోడా? ముసలోడు చచ్చిపోతాకి రెడీగా ఉన్నాడు. అతను అంటున్నాడు, ఏ పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. 7వ అధ్యాయం లూకాసు వార్త 47లో ఆమె విస్తారముగా నన్ను ప్రేమించాను కనుక ఆమె విస్తార పాపములన్నీ కూడా ఏమైనాయట? అమ్మ నిజంగా చెప్తున్నానమ్మా, మీరు ఏమి ఇందులో సీరియస్గా అనుకోవడానికి వీల్లేదు. నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తావో అంతగా నీ దోషాలు అడుక్కి మళ్ళీ అడుక్కి ఇంకా అడుక్కి అవి వెళ్ళిపోతాయి. ఎంత అడుక్కు అంటే సముద్రం యొక్క అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. అట్లా రాశాడు. అంతే, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం ఏం చేస్తాడంటే మన పాపములను అంత దూరం పడేస్తానంటున్నాడు. మీకా గ్రంథంలోనమ్మా ఏం చదువుతాం అక్కడ? ఏమండి అక్కడ ఆఖరి అధ్యాయంలో 19వ వచనంలో ఏమి రాశాడు? ఆయన మన పాపములను ఏం చేస్తాడట? ఏమండి ఎక్కడ పడేస్తానంటాడు? ఒకసారి చదువుతారా? మరి అలాగే ఇర్మియా గ్రంథం ఏమండి 50వ అధ్యాయం 20వ వచనంలో ఏమో రాస్తాడో తెలుసా? అసలు నీ పాపాలని గుర్తే తెచ్చుకోను అని అంటాడట. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 38:17వ వచనంలో కూడా ఏం చెప్పాడు? చదవండి మీకా గ్రంథం ఆఖరి అధ్యాయం. ఆయన మన పాపాలను అన్నిటినీ ఎక్కడమ్మా ఎన్ని మైళ్ళు కింద పడేస్తాడో, ఎంత అవతల పడేస్తాడో. అందుకే నేను అంటున్నా, అమ్మా మన పాపాలను మళ్ళీ కనబడకుండా ఉండాలంటే నువ్వు దర్జాగా యేసయ్యను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించడానికంటూ నీకు ఏ హృదయం ఉండాలి? అది అర్థమైందా? ఏది నాకు ఒకసారి లిస్ట్ చెప్పండి. ఏది శుద్ధ హృదయం దేనికి? ఒకటి ఆశీర్వాదకరంగా ఉండడానికి, రెండవది ఎట్లాగమ్మా దైవ దర్శనం ఎప్పుడు నీకు ఉండాలబ్బా. అమ్మా ఇది మాత్రం మనసులో పడినవండి. నెగిటివ్ పాయింట్లు ఎలాగ మనకు రాకపోయినా పర్వాలేదు కానీ పాజిటివ్ అయినా సరే మనం పట్టుకుని. మూడవది ఏంటట? ఏమండి ఎప్పుడు కూడా ఎలాగా నువ్వు దేవునితో మాట్లాడాలంటే, ప్రార్థన చెయ్యాలంటే, నీ ప్రార్థన దేవుడు వినాలంటే శుద్ధ హృదయం ఉంటేనే. నాలుగవది నీ ద్వారా కొందరైనా రక్షించబడాలంటే తప్పకుండా నీకేముండాలట? అదేముండాలి? శుద్ధ హృదయం కావాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకేమి నేర్చుకున్నాం? ఏమండి బైబిల్లో భలే సరదాగా దేవునికి నువ్వు గనుక నీ ప్రేమ యథార్థమైన ప్రేమ ఉండాలి అంటే గనుక ఖచ్చితంగా ఇప్పుడు కీర్తనలు ఎక్కడ చదువుతాం? దావీదు దేవుణ్ణి అంటాడు 116:1 వచనంలో ఏమంటాడు ఆయన? ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు ఆయన.
అర్థమైందా? దేవుణ్ణి ప్రేమించారనుకో, ఏమండి ఆ ప్రేమించే వాళ్ళందరికీ ఏంటంటే సామెతల గ్రంథం 8:21 ప్రకారంగా ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు, దీవెనల మీద దీవెనలు పెరుగుతూనే ఉంటాయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత సరే, ఇప్పుడు ఇందులో నుంచి నేను ఈ వాక్యాన్ని క్లోజ్ చేయడానికి ఒకే ఒక మాట, ఇది చూడండి అమ్మ, దేవునికి మహిమ కలుగునుగాక. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతారా? దేవునికి స్తోత్రం. ఏమని రాశాడు అక్కడ? జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. ఏముండాలమ్మా? పవిత్రమైన పెదవులను. ఇటు చూడండి అమ్మా, జనరల్గా అక్కడ పెదవులు అనేది ఆ పాయింట్ ఉన్నా కూడా నీ మాట అవునంటే అవును అన్నట్టుగా రావాలంటే హృదయమే బాగుండాలి. హృదయం నిండు యుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును అన్నాడు. అంతే. మీరు 6వ అధ్యాయం 45, 46 వచనం లూకాసు వార్తలు అదే చదువుతారు. సజ్జనుడు తన సద్విషయాలు తన హృదయపు నిధిలో నుండి బయటికి తెస్తాడన్నాడు. అందుచేత నేనేమంటున్నానంటే, నువ్వు చూడండి ఇక్కడ మన పెదాలు జాగ్రత్తగా ఉండాలి అంటే, నా భాష అంటే లాంగ్వేజ్ అని రాశాడు ఇన్ ఇంగ్లీష్లో. బట్ యాక్చువల్ ఏంటంటే, నేను గనుక ఏమండి ప్రభు కొరకు నేనంటూ చక్కగా ఉండాలంటే నా నోరు జాగ్రత్తగా ఉండాలి ప్రభువుకి. అంటే ఇదిలో ఒక చోట ఒక రకంగా, ఇంకో చోట ఇంకో రకంగా కల్తీ మాట్లాడడం, బూటకాలు మాట్లాడడం, ఈ టైపుతో ఉండేవాడు దేవునికి బాధ తెచ్చేస్తున్నాడు. అంచేత నా మాటలు బాగుండేటట్టుగా ఏమండి మనం ఏం చేయాలట? శుద్ధ హృదయం ఖాళీగా ఉండాలట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఏమండి యెషయా గారు ఎంత గొప్ప అయినా, మీరు 1వ అధ్యాయం దగ్గర నుంచి 6వ అధ్యాయం వరకు మీరు చదవండి సార్. అందులో చదివితే ఆయన ఇస్తాడు స్టేట్మెంటు, కోపంగా సీరియస్గా మాట్లాడాడు. కానీ 6వ అధ్యాయం రాగానే దేవదూతలు అందరూ అక్కడ ఆరాధన చేస్తుంటే, ఏమండి దేవుడు ఇతను కూడా అక్కడికి పిలుచుకొచ్చాడు, వెళ్ళాడు. ఎలాగంటే దేవదూతలు అందరూ ఏం చేశారంటే, భూమి మీద నుంచి మనిషి వచ్చాడు, ఓ పని చేద్దాం, ఈయన ఇప్పుడు ఆరాధన చేస్తాడని ఆయనకి ఇచ్చారు. ఆరాధన చేస్తాడని ఆయనకి ఇచ్చారు. కానీ వాళ్ళు ఎలాగ ఆరాధన చేస్తున్నారంటే, పరిశుద్ధుడు 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 అంటున్నారు వాళ్ళు. అలాగా ఇప్పుడు ఈయనేమనాలో తెలుసా? పరిశుద్ధుడు అనాలి, పరిశుద్ధుడు అనాలి, మళ్ళీ అనాలి. ఏముందండి, మొదటి మాటలోనే పడిపోయాడు. ఏమన్నాడో తెలుసా? ప్రభువా సరిపోదు, నేను ఏదో పరిశుద్ధుడిని అన్నట్టుగా నేను చెప్పలేను. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అంతే. ఎంత గొప్ప దేవుడిని ఆరాధించే దమ్ము లేదు నాకు అని వెంటనే కింద సతికిలు పడిపోయాడు. అర్థమైందా? వాళ్ళు ఎలాగ ఆరాధన చేస్తున్నారు తెలుసా? అమ్మ పరిశుద్ధుడు అంటే ఎలాగా? తెలుగులో ఎన్నిసార్లు రాశాడు? 3 సార్లా? కానీ అది అలాగ కాదమ్మా. పరిశుద్ధుడు అని అన్నాడు అనుకో, వెంటనే పరిశుద్ధుడు అని ఇంకో దోత అంటారట, వెంటనే ఇంకో దోత పరిశుద్ధుడు అంటారట. అది అలాగ 6 సార్లు పైన అంటారటమ్మా. అర్థమైందా? మన వాళ్ళు 3 సార్లు అంటే పరిశుద్ధుడు నీ ముఖం ఇలాగే తిప్పుకోవడానికి అంటున్నావు అంతే. కాదయ్యా, ఎన్నిసార్లు పరిశుద్ధుడు అన్నా కూడా అది చూసి బెంబేలు ఎత్తిపోయాడు, ఏడిసేస్తున్నాడు అక్కడ పడి. బాధపడిపోతుంటే ఆగాగాగాగు అని అప్పుడు దేవదూత వచ్చి అగ్గి తీసుకొచ్చి అతని పెదాలకి తగిలిచ్చాక అప్పుడు ఆ దూతలతో కలిసి పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేశారట. దేవునికి స్తోత్రం. అమ్మా చక్కగా దేవుని గురించి మాట్లాడాలంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ఎవరెవరు యేసయ్య గురించి మాట్లాడాలని అనుకుంటారో, అర్థమైందా? ఎవరెవరు యేసయ్య కోసం సాక్ష్యం ఇవ్వాలని అనుకుంటారో, ఎవరెవరు దేవుని తరపున మూర్ఖుల మధ్యలో జ్యోతిగా ఉండాలనుకుంటారో వారి హృదయం పరిశుద్ధంగా ఉండునుగాక. సరే, దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఈ రోజుకి ఆశీర్వాదకరంగా మనకి ఇచ్చునుగాక. కొనసాగుతూ దీని గురించి ఇంకా మీరు ఆలోచన చేస్తే చాలా సత్యాలు ఉన్నాయి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.